హలో. చూడు సరోజ, ఈరోజు రాత్రి నువ్వు నా దగ్గరికి రావాలి. నా వల్ల కాదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే నా వల్ల కుదరదంతే. కుదరదు అంటే వదిలేస్తానా? నాకిష్టం లేదు అంతే. చూడు, ఈరోజు రాత్రి 9 గంటలకు నువ్వు నాతో వచ్చి తీరాలి. అది చాలా ముఖ్యం. నో సెకండ్ థాట్స్. ప్లీజ్ జ్ఞాపకం తెచ్చుకోండి. నేనప్పుడే మీతో చెప్పాను కదా, రాత్రి అయిన తర్వాత మీ వెంట ఎక్కడికూ రాలేనని. మీరు కూడా తీసుకెళ్ళనని ఒప్పుకున్నారు. ఇంపాసిబుల్. నేను అలా అనలేదు. అయ్యో, ఏమిటి అన్యాయం? సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోండి. నాకు జ్ఞాపకం తెచ్చుకోవడం ఇష్టం లేదు. నీతో ఫోన్లో వాదించడం ఇష్టం లేదు. ఈరోజు రాత్రి 9 గంటలకు కరెక్ట్గా నేను అక్కడికి వస్తాను. నువ్వు రెడీగా ఉండు. చూడండి ప్లీజ్, ఈ ఒక్క మాట. సరు సరు, ఎందుకలా అరుస్తున్నారు? ఎన్నిసార్లు కాలింగ్ బెట్లు కొట్టా నువ్వు రాలేదు. నా దగ్గర డూప్లికేట్ కీస్ ఉన్నాయి కనుక సరిపోయింది. లేకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? నీకేమైందో అని చాలా భయపడ్డాను. తీసుకోండి మీ సోటు. వేర్ ఇస్ మై డియర్ సన్ ప్రవీణ్ డార్లింగ్? వాడు పక్కింటికి వెళ్ళాడు. ఓహోహోహో, మేడం గారికి కోపం వచ్చిందా? నాతో మాట్లాడవా? పోనీ 2 గుంజలు తినా? ఓకే, ఐఎమ్ సారీ. ఇంత చిన్న విషయానికి మరీ అంతగా అలగాల? తప్పయింది. ఓ సారీ, తప్పయింది తప్పయింది తప్పయింది. పొద్దున్న ఫోన్లో పోలీస్ ఇన్స్పెక్టర్లా నాపై జబర్దస్తీ చేశారు. ఓహో, మహారాణి గారి కోపానికి ఇదా కారణం? చూడు, నువ్వు పార్టీకి రానని చెప్పావు కదా, అందుకు నాకు కోపం వచ్చింది. నిన్ను పార్టీకి తీసుకెళ్దాం అనుకున్నాను. చూడు, ఇప్పుడు కోపం పోయింది కదా, శాంతించావు కదా. ఏది మహారాణి కాస్త నవ్వితే బాగుంటుంది. వచ్చాడండి నా పుత్రరత్నం. హాయ్ డాడ్. కమా, ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఆంటీ ఇంటికి వెళ్ళాను. ఓ 5 నిమిషాలు లేట్గా వస్తే ఏం పోతుంది. సరే, అక్కడ ఏమైంది? ఆంటీ ఇంట్లోనా? వాళ్ళ నాన్న చాలా బొమ్మలు తీసుకొచ్చారు. అరే ఆ వదిలే నాన్న, నీకు చాలా మంచి బొమ్మలు కొనిస్తాను. ఓకే? చాలా బొమ్మలు అంటే ఇన్ని బొమ్మలు కొనిస్తావా? ఓహో, భలే ఇంటెలిజెంటివ్ రా. నా తల కంటే నీ తల పెద్దది కాదురా. ఏ సరో, చూసావా నా కొడుకు ఎంత ఇంటెలిజెంటో? నీకు నోరు ఒకటే ఉంది, వా అని అరుస్తావు. ప్రవీణ్, నేను నీకు ఆడుకోవటానికి చుక్కుబుక్కు 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 రైలు కొంటాను రా. పట్టాలుంటాయా? రే, పట్టాలు కూడా ఉంటారా? ప్రవీణ్, మీ నాన్నగారు కొనిచ్చిన రైలుకు పట్టాలే అవసరం లేదు, అలాగే నడుస్తాయి. చిక్కుపుకు 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 చిక్కుపుకు. చప్పట్లు కొడతావట్రా? అన్ని అమ్మ బుద్ధులే. వచ్చాడు చూడండి మీ రెండో కొడుకు. ఓ హలో మై డియర్ సెకండ్ సన్, హౌ ఆర్ యు? దేవుడు నీకింత పెద్ద నాలుగిచ్చాడు కానీ మాట్లాడటానికి నోరివ్వలేదు. సరే, వచ్చేసిందిరా ఈ ఫ్లాట్స్ ఆకాశవాణి. సరు, నువ్వు ఆవిడతో మాట్లాడుతుండు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. రారా ప్రవీణ్ బంగారం రా. ఏమిటి మాధవి? దాన్ని కొంచెం కట్టే. హే టామీ, ఇక్కడికి రా. గో. అయ్యో 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 సరోజమ్మ,
మీ కుక్కను చూస్తే చాలా భయం వేస్తుంది. కట్టేయ్, నేనొచ్చినప్పుడన్నా కట్టేయ్. నువ్వేం భయపడద్దు మాధవి, మా కుక్కకి నీ వంటంటే చాలా ఇష్టం. లవ్వు. అవునా? హ్మ్, నిజమా? హ్మ్. మీ కుక్క నన్ను ప్రేమిస్తోందా? దానికే కదా నిన్ను చూసి మురిగేది. అబ్బా, కనీసం నన్ను ప్రేమించటానికి ఒక కుక్కైనా దొరికింది. హా? అది సరే, వచ్చిన పనేంటి? రా. ఉమ్, అది ఆ 60వ నెంబర్ ఫ్లాట్లో ఉంటాడే, అదే ఆ రంగయ్య. నేను చెప్తూ ఉంటాను కదా, ఉమ్, ఉమ్, ఆయన కూతురు అదే ఆ త్రిపుర సుందరి. ఉమ్. ఎవరో ఒక అతను డైలీ ఆ లైట్ స్తంభం క్రింద వచ్చి నిలబడతాడు. ఈమె అతన్ని చూస్తూ ఏవేవో సైగలు చేస్తుంటుంది. ఈరోజు అది అతనితో ఎక్కడికో లేచిపోయింది. చూడు, వేరే వాళ్ళ విషయాలు మనకెందుకు చెప్పు. అవును కదా, మనకెందుకు హా. మనకెందుకు. నీకింకో విషయం తెలుసా? ఆ 20వ నెంబర్ ఫ్లాట్లో ఉన్న సులోచన, తన కళ్ళు ఇంతంత పెద్దవిగా ఉంటాయి చూసావా? నేను చూడలేదు. దాని మొగుడు రాత్రి బాగా తప్పతాగొచ్చి దాన్ని ఇరగతంతాడు. ఏమే, రాత్రంతా నిద్రపోకుండా వాళ్ళనే చూస్తూ ఉన్నావా? వినవే, ఎలా తన్నాడంటే చెప్పడానికే సాధ్యం కావట్లేదు. ఏయ్ మాధవి, నేనప్పుడే చెప్పాను కదా, వేరే వాళ్ళ విషయాలు మనకెందుకు అని. అవునే, నీకు వేరే పని పాటంటూ ఉండదా? సరోజమ్మా, బయటికెళ్తున్నారా? ఉమ్, ఎక్కడికి? పార్టీకి. పార్టీకా? ఏం పార్టీ అది? ఏం పార్టీ అది? మా ఆయన ఆఫీస్ వాళ్ళు పార్టీ ఇస్తున్నారు. మా ఆయన నన్ను ఏ పార్టీకి తీసుకెళ్ళడు. బాబూ, ఏయ్, ఇట్రా. పార్టీలో నువ్వు కూడా మందు తాగుతావా? ఏయ్, నా గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? అది కాదు సరోజమ్మా. మరింకేంటి? ఈ పార్టీలో ఏం చేస్తారో నాకు అస్సలు తెలీదు. మ్మ్. మా ఆయన ఎప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్తాడు, అందుకే అడిగాను. సరు నేను రెడీ. ఓహో, మాధురి గారా, కరెక్ట్ టైంకి వచ్చారు. నాకు ఉపకారం చేస్తారా? సహాయమా? మ్మ్. నేనా? చెప్పండి. నేను సరు బయటికి వెళ్ళాలి. మేము వచ్చే వరకు కాస్త టామీని చూసుకుంటారా? టామీనా? కుదరదు, అది నా పాలిట దెయ్యం. అలాగా? దెయ్యం. అయ్యో. ఏయ్, మాధురి గారు నేను చెప్పు. ఏ టామీ, టామీ లేరా? లేరా? హాయ్ ప్రవీణ్. జులై. సార్, ప్రవీణ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము చుక్కుబుక్కు రైలు తేవడానికి వెళ్తున్నాం. ఏనుగు. ఏనుగుడు తీసుకొస్తాను. నువ్వు జూలితో గుడ్ ఆడుకున్నా. నైట్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్ ప్రవీణ్. గుడ్ నైట్ డాడీ. ఇప్పుడు కొంపే మునిగిందని మొహాలో పెట్టుకున్నావు. సరు, ఇప్పుడు మనం వెళ్ళేది పార్టీకి. ఈ అలకలు, ఈ పెడమొహాలు అన్ని వదిలేయి, కాస్త నవ్వాలి. ఏమిటి నవ్వేది? ఎప్పుడు ఇదే గోల. నవ్వు నవ్వు నవ్వు. ఈ చాలా ఇది చాలు, ఇది చాలు. ఛీ, సిగ్గు లేకపోతే సరే. ఏ, వదలండి. సరు, నిజం చెప్పాలంటే నాకు ఇటువంటి పార్టీకి వెళ్ళడం ఇష్టం ఉండదు. వెళ్ళకపోతే బాస్ కోపం వస్తుంది. పోనీ ఒకవేళ వెళితే నువ్వు మొహం మార్చుకొని కూర్చుంటావు. చూడు డార్లింగ్. చేతియండి. డార్లింగ్, ఈ లోకంలో మనం వాళ్ళతో పైకి రావాలంటే అందరితో పాటు సర్దుకుపోవాలి. అవునవును. చూడండి, ఎంతో ముందుకెళ్లాలంటూ కష్టపడి సంపాదించిందంతా ఇలా పార్టీలోని తాగి తగిలేడు ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. కష్టపడి పనిచేసి సంపాదించి ఉంటే నేను ఈ స్థితిలో అసలు ఉండేవాడినే కాదు. ఇన్నిసార్లు పార్టీని వెళ్లారు కదా, దానివల్ల మీకు ఏం లాభం వచ్చింది? నువ్వు పిచ్చిదానివి సరు. చూడు, ఈనాటి ప్రపంచాన్ని నడిపించేదే ఇటువంటి పార్టీలు. అంతేకాదు, ఎలా బతకాలో తెలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు అక్కడికి వస్తారు, వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి, తాగి తందనాలాడతారు, వాళ్ళతో అందరూ కలిసిపోతాం. మిమ్మల్ని వ్యక్తి పొడిచి పారిపోయాడు. అతను ఎవరో మీకు తెలుసా? ఎవరు?
డ్రైవర్ కార్ ఆపు. సార్ ఎవరో ఒక వ్యక్తి ఇతను పొడిచి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడు సార్. చాలా రక్తం పోయింది. ఇతనికి మీరు సాయం చేస్తే అతను తీసుకువెళ్ళి. ఆయన మీకేమవుతారు? మీ బంధువా మీ చుట్టమా? స్నేహితుడు కాదు, చుట్టం కాదు. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ కర్టెసీ సార్. మీకెందుకండి? రేపు కోర్టు, పోలీస్ స్టేషన్ కేసు అంటూ వాటి చుట్టూ తిరగాలి. వదిలేసి ఇంటికి వెళ్ళండి. డ్రైవర్ కార్ పోనీ. ఏమండి ఆ? ఇదంతా మనకెందుకు? రండి వెళ్దాం. ఇలా చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్న వ్యక్తిని వదిలి రావడం భావ్యం కాదు. అతను తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చుదాం. సరే. మీరు ర్యాష్ డ్రైవింగ్ చేసిందే కాకుండా చూసుకోకుండా ఆ వ్యక్తిని గుద్దేసి ఆ తర్వాత ఏం తెలియనట్టు ఇక్కడికి తీసుకొచ్చేసి అడ్మిట్ చేసుకోండి అంటే ఎలా సారు? ఏ మిస్టర్, నేను ఆ రూట్లో కారులో వెళ్తుంటే ఎవరో వ్యక్తి తన కత్తో పొడిచి పారిపోయాడు. నా కారు చూసి చూడగానే అతను అక్కడికి వెళ్ళిపోయాడు. గాయం ఎక్కువై రక్తం కారుతోంది. నేనే అతని కారులో తీసుకొచ్చాను. ఏదో తలనొప్పి కేసులా ఉంది. హత్యా ప్రయత్నమా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అయ్యో ఏంటి సార్ ఇలా చేశారు? పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే సరిపోయింది కదా. అక్కడ పోలీసులు ఎవరు లేరయ్యా. మళ్ళీ అదే వరుస. పోలీసులకి ఫోన్ చేయాల్సింది. ఏ మిస్టర్, అక్కడ పబ్లిక్ ఫోన్ లాంటివి లేవు. మళ్ళీ అదే వరుస. పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి టైం లేదు, అందుకే అతను ఇక్కడ తీసుకొచ్చాను. మళ్ళీ అదే వరుస. కాస్త ఆగండి. ఏయ్ పాండు, ఆ స్ట్రక్చర్ తీసుకెళ్ళి వాడిని కాస్త లోపల తీసుకురాయ్యా. కర్మ కర్మ. ఏమండి, నాకు అక్కడ ఉండటానికి భయం వేసింది. ఏ మిస్టర్, అతని కాస్త తొందరగా అడ్మిట్ చేసుకుంటే నాకు పనుంది, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి మీరు? పార్టీకి వెళ్ళాలి. దానికి నన్నేం చేయమంటారండి? అడ్మిట్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. మరి అంత తొందరపడితే ఎలానండి? ఫోన్ చేశాను, పోలీసు వాళ్ళు రావాలి. మీరు చెప్పింది కరెక్టే అని వాళ్ళు నమ్మితే తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు. అంటే పోలీసులు వచ్చే వరకు నేను ఇక్కడే కాచుకొని కూర్చోవాలా? కూర్చోవాలి కదా మరి. పోలీసులు ఎప్పుడు వస్తారు? మళ్ళీ అదే వరుస. వచ్చేదాకా వెయిట్ చేయాలయా. మర్యాదగా ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఏంటయ్యా ఈ టైంలో అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశావు? నమస్కారం సార్, రండి కూర్చోండి. ఈ పెద్ద ఆయన ఏదో హత్య గురించి కథలు చెప్తారు, వినుకోండి. మీరు పర్మిషన్ ఇచ్చారంటే శవాన్ని పేషెంట్ని అడ్మిట్ చేసుకుంటాను.
థ్యాంక్స్. సరే. చూడండి కానిస్టేబుల్, కాస్త తొందరగా నా స్టేట్మెంట్ తీసుకుంటే నేను బయటికి వెళ్ళాలి. ఆగండి. అబ్బా భగవంతుడా, అలా అంతా తొందరపడకూడదండి. వెయిట్ చేయండి. ఏమిటి విషయం? ఆ శవాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది నువ్వేనా? శవం కాదయ్యా, బతికున్న మనిషి. సరే, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? దేవరాజు మెయిన్ రోడ్ నుండి. అలాగా, సుమారు ఎన్ని గంటలు అయి ఉంటుంది? సుమారు 8:30 అయ్యి ఉంటుంది. ఆ టైంలో నువ్వు అక్కడేం చేస్తున్నావు? నేను కారులో వెళ్తున్నాను. కార్లోనా? ఎవరి కార్లో? ఎక్కడికి వెళ్తున్నావు? పార్టీకి వెళ్తున్నాను. పార్టీకా? ఏం పార్టీ? ఎటువంటి పార్టీకి? మా కంపెనీ పార్టీకి. పొడిచిన వాడిని నువ్వు పట్టుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదా? నన్ను చూసి వాడు పారిపోయాడు. ఒకవేళ ఆ అంతకుడు నీకు చిక్కి నీకేమన్నా ఇచ్చి పారిపోయాడామో? క్షమించండి, అటువంటి తప్పు నేను చేయను. నేను తప్పు చేస్తే నాకు బేడీలు వేసి తీసుకెళ్ళండి. కానీ ఎవరి చేతిలోనో గాయాలైన ఆ వ్యక్తి ప్రాణాలు విడిస్తే మాత్రం ఆ తప్పు మీదే. ఎందుకలా అరుస్తావు? ఇది ఆసుపత్రి, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ రోగులుంటారు. ఏ మిస్టర్, ఆ హత్య జరిగింది కదా, ఆ మనిషి మీద ఏమైనా నగలు, డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఓ మై గాడ్, వీడు మరీను. మీకు అనుమానంగా ఉంటే నన్ను చెక్ చేసుకోండి. అవసరం లేదండి, అడిగానంతే. ఇదిగో చూడండి, మీరు ఏం చేస్తుంటారో, మీ అడ్రస్ అన్ని ఇచ్చి వెళ్ళండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. చూడండి, మేం పిలిచినప్పుడు స్టేషన్కి రావాలి, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా వస్తాను. నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. పద. పేరు దయానంద్, అడ్రస్ ఏంటంటే వీళ్ళకి అసలు బుద్ధి ఉందా? ఇంత గాయమైన వాడిని ఊరికే వదిలేశారు. నర్స్, నర్స్, నర్స్! నర్స్, నర్స్! హలో ఆనంద్, ఏమిటి లేటు? హలో. అవును చెప్తాను, ఒక పెగ్గేసుకొని. నేను వస్తున్న రూట్లో ఒక మనిషిని హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చాను. హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి ఇంత టైం పట్టిందా నీకు? నో నో నో. నేను వెళ్ళిన ఆసుపత్రిలో ఒక కానిస్టేబుల్ తగిలాడు. వాడు అడిగింది నా ప్రాణం తీశాడు. దేవరాజు మెయిన్ రోడ్ నుంచి వస్తున్నాను. ఆ రోడ్లో ఒకడు ఇంకొకని కత్తితో పొడిచాడు. వాడిని జాయిన్ చేసి వస్తున్నాను. ఓ, రక్తం కారుతూ ఉంటే వాడిని నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళావా? అవును, ఇంకేం చేయమంటావు? ఆసుపత్రిలో చేర్పించి ఇక్కడికి వస్తున్నాను. మిస్టర్ దయానంద్, నీలాంటి వాళ్ళని ఎవరు మరవరు. మంచి మనసున్న వారికి మంచి ఫలితమే దక్కుతుంది. అయితే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దయానంద్, కమ్ ఆన్ అండ్ ఎంజాయ్. కమ్ ఆన్ సరోజా, విల్ ఎంజాయ్ ద పార్టీ. ఏంటి మరి ఇంత పొద్దున్నా? మై డియర్ హస్బెండ్, మనింట్లో నేను ఆడితే పాడితే అదే అమర్యాద. కానీ మీరు ఆ పార్టీలో ఆ అమ్మాయిని పట్టుకొని నడుం మీద చెయ్యి వేసి భుజం మీద చెయ్యి వేసి ఆడుతూ పాడుతూ ఉంటే అదే మర్యాద కదూ? అదే చెప్తాను. రా రా రా, కూర్చో. అది డార్లింగ్, దాన్ని పార్టీ మేనస్ అంటారు. ఆహా, నాకు తెలియదులే. నాకు తెలుసు కదా. చూడు, ఆ సందర్భంలో నేను ఎవరితోనా ఎవరైనా అమ్మాయితో డాన్స్ చేసానే అనుకో, ఒకవేళ చేయలేదే అనుకో, దాన్ని అసభ్యత అంటారు. ఒకవేళ నేను వాళ్ళతో డాన్స్ చేయలేదు అనుకో, వాళ్ళు నాకు మర్యాద తెలియదు అనుకుంటారు. అవును, అంతే. అందుకోసమే నేను వాళ్ళతో 2 స్టెప్పులు వేశానే గానీ లేకపోతే నాకు అసలు. అవునవును, ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి కౌగలించుకొని ఎగిరి గంతులేస్తూ డాన్స్ చేయడం, తాగి తందనాలాడి కింద పడిపోవటం మర్యాద, సంస్కారం కదా? నాన్ సెన్స్. పార్టీలోనే ఆడింది కేవలం డాన్స్ మాత్రమే. డాన్స్ అంతేకాదు, నేను ఆ అమ్మాయిని పట్టుకొని కేవలం ఒక్క స్టెప్ వేశాను అంతే. అంతకు మించి నేనేం చేయలేదు కదా. నీకు తెలుసు కదా. అవును కదా, నా మాట విని డార్లింగ్, ఒక్క నిమిషం. నా లడ్డు కదా నువ్వు, నా లడ్డు. నన్ను వదలండి. ఆహా, రాత్రి పార్టీలో ఆ అమ్మాయితో కలిసి బాగా డాన్స్ చేశారు. ఇంటికి వచ్చి పరుపు మీదకు రాగానే నేను మీకు గుర్తొచ్చాను కదా. నేనేమైనా అమ్మాయి లాంటి దాన్ని అనుకున్నారా? నిన్నేమైనా అలా అన్నానా? చూడు, నీతో వాదించడం నాకు ఇష్టం లేదు. ఏమిటి, నన్నే బెదిరిస్తున్నారా? నేను మీ అర్ధాంగిని. నువ్వు నా భార్యవైతే మాత్రం నా మీదే పెత్తనం చలాయిస్తావా?
చూడు, ఇంకో క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. గెట్ అవుట్. నేనెందుకు వెళ్ళాలి? మీరే వెళ్ళండి. నేను ఎందుకు వెళ్తాను? ఈ రూమ్ నాది. నేను వెళ్ళను, ఇల్లు నాది. ఈ ఇంటికి యజమాని నేను. ఈ ఇంటి యజమానురాలు నేనే. యజమాని? ఆ ఆ? సరే, నువ్వు ఒక్కదానివే ఈ మంచం మీద పడి బాగా దొర్లు. నేను ఎక్కడికి వెళ్ళి తగలడతాలే. బాగా నెత్తికెక్కిపోయింది. ఎక్కు ఎక్కు, ఇంకెంతకాలం ఎక్కువ చూస్తాను. వెళ్ళండి వెళ్ళండి. మూత ముడుచుకుని బయటకు వెళ్తారు, అలాగే సిగ్గు లేకుండా మళ్ళీ వస్తారు. వెళ్ళండి వెళ్ళండి. హ్మ్. పార్టీలో ఏదో కొంచెం తాగాను, దాంతో కొంచెంసేపు ఆడాను. అదేదో పెద్ద పాప అనుకుంటే ఎలాగండి? భర్తనే భయం కొంచెం కూడా లేకుండా పోయింది. ఏ పోవే. ఆయన పక్కన లేకపోతే నాకు నిద్రే రాదనుకుంటున్నారు. ఇక్కడ అక్కడ కష్టపడి సంపాదించేది నేను. ఇల్లు ఈవిడిదంట, ఈవిడిది. వీళ్ళ నాన్న సంపాదించిన ఆస్తా ఇదేమైనా? ఈ ఇల్లు చూసుకునేది నేను. ఇంట్లో 24 గంటలు చాకరీ చేసేది నేను. ఈ ఇల్లు ఈయనదంట. సారీ. వినపడలేదు. సారీ. వినపడింది. ఏయ్, అమ్మా పాలు. ఆ. ఏయ్ టామీ, నేను రోజు మీకు పాలు పోసే పాలవాడిని. నన్ను చూసి ఇలా బాబో అని అరిస్తేలా? నేను అమాయకుణ్ణి. గొడచేయికే తల్లి. ఏమిటి మళ్ళా విసుక్కుంటున్నావు? మీ ఆవిడతో గొడవ పడ్డావా? గొడవ పెట్టామా? ఈ మల్లన్న పెళ్ళాం చూశారు, దానికి ముక్కు మీదే కాదండి అమ్మగారు, ఒళ్ళంతా కోపం ఉంది. ఆ, దానికి కరెక్ట్ గా సూట్ అయ్యే పేరు చండి, చాముండి, మహిషాసురమర్దిని. ఏంటి నీ కోపం వచ్చినా? నువ్వు దాని పార్టీ అన్నమాట. ఎక్కువగా మురిగావనుకో ఆరోగ్యం చెడిపోతుంది, జాగ్రత్త. నా మాట విను. ఏమిటి రోజు పాలు చాలా పలుచగా ఉన్నాయి? రాను రాను నువ్వు పాలల్లో నీళ్లు కలిపే కంటే నీళ్లల్లో పాలు కలుపుతున్నావు. వానాకాలం కదా అమ్మగారు. అయ్యో రామా, వానాకాలం అయితే మాత్రం పాలల్లో ఇన్ని నీళ్ళా? వానలు ఎక్కువ పడి కుంటలో నిండిపోయినాయండి. ఆ నీళ్ళన్నీ బాగా తాగేసి గేదెలు బాగా పల్సగా ఇస్తున్నాయండి నీళ్ళ. దేవుడు వానని కురిపిస్తే గేదెలు నీళ్లు తాగేసినాయి. నన్ను ఏం చేయమంటారన్నా? అలాగా మల్లన్న, ఆయ్. నాకు తెలియదులే. ఏ మల్లన్న, ఆ? రాను రాను నువ్వు మోసగాళ్ళ తయారవుతున్నావు. రేపొచ్చినప్పుడు చిక్కడ పాలు తీసుకురా. ఆ, తప్పకుండా తెస్తానండా. మ్మ్, చాలా ముదిరిపోయాడు. మార్నింగ్ డాడీ.
గుడ్ మార్నింగ్ సార్. అప్పుడే లేచావా? చాలాసేపు అయింది. నేను తొందరగా లేచాను. నువ్వు కూడా తొందరగా లే. ఎప్పుడూ లేచావా? నా ముద్దుల బాబురా నువ్వు. నిన్ను చీ, బ్రష్ చేయలేదు. వాసన వస్తుంది. వాసన అదేమిట్రా? బ్రష్ చేయకుండా ముడ్డి పట్టాచి. ఓహోహోహో, ఐఎమ్ సారీ సార్. ఒక పని చేస్తారండి, ఈరోజు మాత్రం మీరు ముద్దు పెట్టేశారంటే మన లెక్కలని కరెక్ట్గా సరిపోతాయి. లేదు, నేను ఇవ్వను. ఉమ్, ఎందుకు ఇవ్వవు? ఎందుకు వద్దు? ముందు బ్రష్ చేసుకుందా, అంతవరకు నేను మాట్లాడను. సారీ సార్, నేను మీతో మాట్లాడను. మీరు కాస్త కిందకి దిగుతారా? నేను దిగను. ఆ? ఉమ్, ఉమ్, ఉమ్. గుడ్ మార్నింగ్ సార్. ఓహోహో, జూలీ కాఫీ తీసుకొచ్చింది. జూలీ కాఫీ తీసుకొచ్చేసింది. ఆహాహా. ఆహా. మ్మ్. పళ్ళు తొంగకుండా కాఫీ తాగొద్దు. అలా తాగితే ఏమవుతుందో నీకేం తెలుసురా? అలా పళ్ళు తోముకోకుండా తాగితేనే పళ్ళు గట్టి పడతారా? అప్పుడే మీ అమ్మతో గట్టిగా వాదించడానికి శక్తి కూడా వస్తుంది. నీకు ఒక ముద్దు పెట్టాడు కుదరం. ఏంటిదే? గుండీ సరిగా లేదంటే సూదితో నన్ను గుచ్చేస్తున్నావేంటి నువ్వు? చూడు, నువ్వు నాకేదైనా ఇద్దాం అనుకుంటే ఇప్పుడే ఇచ్చేసేయి. మ్మ్. ప్రేమతో ఇవ్వు, నవ్వుతూ ఇవ్వు, తొందరగా. ఉదయాన్నే లేవగానే పళ్ళు తోమకుండా కాఫీ తాగితే పళ్ళకు బలం వస్తుంది. ఉమ్, నా పైన గట్టిగా అరవటానికి శక్తి వస్తుంది. అంతే కదా? ఆ. ఏమన్నారు? ఆ, నా కొడుకు నీతో అంతా చెప్పేశాడా? తొందరగా తొందరగా. తమరు ఆఫీస్కి బయలుదేరితే నేను స్నానానికి వెళ్తాను. సరే వెళ్తాను. మ్మ్. వెళ్ళొస్తాను. వెళ్ళండి. వెళ్తాను. వాచ్మెన్, ఎస్ సార్. కారు క్లీన్ చేసి రాలేదా? నిన్నటి నుంచి రావట్లేదు సార్. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? సారీ. చూడు ఏం చేసావో. సారీ చెప్పాను కదా. చెయ్యాల్సింది చేసేసి సారీ అంటున్నావు. కళ్ళు కనబట్లేదు నీకు? హ్మ్? కళ్ళు కనపడతాయి, చెవులు వినపడతాయి. ఒక అమ్మాయితో మాట్లాడే ఛాన్స్ వస్తే అది వదిలేసి గుర్రుమంటావేంటి? ఏయ్ వాచ్మెన్, ఈ జెంటిల్మెన్ కారు కాస్త క్లీన్ చేయి. ఇంత వయసు వచ్చింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. వాచ్మ్యాన్, వచ్చి క్లీన్ చేయి. సరో సరో సరో, ఏమిటండి, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? నా వాచ్ బాత్రూంలో పెట్టేశాను. అయ్యో, నేను స్నానం చేస్తున్నానండి. సరు, నాకు ఆఫీస్కి టైం అవుతోంది. దానికి నన్నే చేయమంటారు? కాసేపు ఆగండి. ఆ! ఏమిటండి మీరు? ఏయ్, ఎందుకు అది వచ్చారు? కాదే, నాకు టైం అయిపోతుంది. మీరు కావాలని ఇదంతా నా ఆఫీస్కి చేస్తున్నారు. లేట్ అయిపోతుంది, అర్థం చేసుకో. ముందు బయటికి వెళ్ళండి. ఆ? వెళ్ళండి. అది కాదే, నాకు టైం అయిపోతుంది. నా వాచ్ ఎక్కడ? ఉందిలే. వెళ్ళండి. ఓకే, నా వాచ్ తీసుకున్నాను. ఒక్క నిమిషం. అయ్యో, ఏంటండి? వెళ్ళండి. ఓయ్, వస్తాను. ఇదిగో. పడతాను. బాయ్. హలో, మిస్టర్ ఆనంద్, ఏ స్పీకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెవరు నాకు అర్థం కావట్లేదు. ఆ పార్టీ ఎలా ఉన్నారు? ఆ పార్టీ అంటే? అదే
మీరు హాస్పిటల్లో చేర్చారు కదా ఆ ఓ పార్టీ. ఆయనకి ఇంకా స్పృహ రాలేదు. అసరే ఆయనకు మీకేం సంబంధం? స్పృహ రాకముందే ఆ పార్టీ చావాలి, చచ్చే తీరాలి. వాట్? షడప్! మిస్టర్ ఆనంద్, ఆ పార్టీ చావకపోతే నేను నిన్ను చంపాల్సి వస్తుంది. గుడ్ నైట్. హలో హలో హలో! వీడెవడో కానీ నాతో ఆటలాడుతున్నాడు. నడు రోడ్లో ఒక ప్రెస్ రిపోర్టర్ని ఎవడో ఒకడు చంపి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఆ విషయం మీకు తెలియలేదా? నిజంగా మీకు తెలియదా సార్? సావు బతుకులున్న అతనికి తల్లి ఉంది, పెళ్ళాం ఉంది, 2 పిల్లలు ఉన్నారు. దేవుడి దయ వల్ల అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే అతని పెళ్ళాం బిడ్డలు వీధుల్లో భిక్షమెత్తుకొని తిరగాల్సి వచ్చేది. దయచేసి మాట్లాడడానికి నాకు కూడా అవకాశం ఇస్తారా? మిస్టర్ బాలకృష్ణ గురించి మీరెంత బాధపడుతున్నారో అంతకంటే ఎక్కువగా నేను బాధపడుతున్నాను. హత్య చేసిన వ్యక్తి హత్య చేసిన తనలో తన అడ్రస్ వదిలి వెడతాడా? ఎలాగైనా పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూస్తాడు గాని అయినా వాణ్ణి పోలీసులు ఊరికే విడిచిపెడతారా? మన సిటీ పోలీసుల గురించి మీకు బాగా తెలుసు. నేరస్తుడు భూమి అడుగును దాక్కున్నా మేం వదిలిపెట్టాం. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. ఏమిటి మన సిటీ జర్నలిస్టులందరూ ఏకంగా మా హెడ్ క్వార్టర్స్ మీద దండయాత్ర చేశారు? మా ప్రాణాలే అపాయ స్థితిలో ఉండగా రాకుండా ఏం చేస్తాం సార్? మృత్యుముఖంలో ఉన్నాను సార్. ఏంటి, ఏం జరిగింది? చూడండి సార్, మేము ఎలాంటి స్థితిలో ఉన్నామంటే ఏదైనా వార్త దొరికితే దాన్ని ప్రింట్ చేయకముందే 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. డూ యూ నో వై? ఆయనకు జరిగిన దుర్గతి రేపు మాకు కూడా జరగచ్చు. సార్, ఈ పేపర్ వాళ్ళు బాలకృష్ణ మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని హెడ్లైన్స్తో ప్రింట్ చేసి మన సిటీ ప్రజల్లో ఒక విధమైన భయాన్ని కలిగించారు సార్. ఇలా మాట్లాడే మీ పోలీస్ ఆఫీసర్స్ మీద మాకు నమ్మకమేం లేదు. డియర్ ఫ్రెండ్స్, పోలీసులు కూడా మీలాంటి మనుషులే. వాళ్ళకి అందరిలాగే తెలివితేటలుంటాయి కానీ అద్భుతమైన శక్తులేవీ ఉండవు. జరగబోయే వాటిని ముందే చూడటానికి భగవంతుడు వాళ్ళకేమీ మూడో కన్ను ఇవ్వలేదు. మీరు ప్రెస్ వాళ్ళు. ఎంతటి రహస్యమైన విషయమైనా వాటిని ప్రజలకి తెలియపరిచే యంత్రాలు మీరు. ముందుగా జరగబోయే వాటిని కూడా తెలుసుకోగల మేధావులు మీరు. బాలకృష్ణ గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి మేం చెప్పక ముందే మీరు పబ్లిష్ చేసేశారు. మీరు బాలకృష్ణ కొలీగ్స్. చూడండి, ప్రెస్సు మరియు పోలీస్ ఇవి 2 సమాజానికే పట్టుగమ్మల్లాంటివి. ఇలాంటి సమయంలో ప్రెస్సు వారు, పోలీసు వారు ఇద్దరూ కలిసి ప్రయత్నం చేస్తే ఆ హంతకుడు ఎవడైనా సరే చాలా సులభంగా, తొందరగానూ వాణ్ణి పట్టుకోవచ్చు. సాధ్యమేనా సార్? అందుకే నేను ఈ నాగేశ్వరరావుకి, తెలివితేటల ఇన్స్పెక్టర్కి ఈ కేసు అప్పగిస్తున్నాను. ఇలాంటి కేసుల్ని డీల్ చేయటంలో మహా తెలివైనవాడు. మాకు నమ్మకం ఉంది. ఇక నుంచి ఈ విషయంలో మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, మిస్టర్ బాలకృష్ణ గారి గురించి, ఆయన దినచర్యలు, ఆయన విరోధుల గురించి మీకేమైనా తెలిస్తే వాటిని మీ పేపర్లో ప్రచురించక ముందే మాతో చెప్పండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే వస్తాం సార్. వస్తాం సార్. వస్తాను సార్. మిస్టర్ నాగేశ్వరరావు, ఈ కేసు విషయం మరో ట్రాక్లో ఆలోచించాలి. సార్, ఎస్, నాకు విషయం గుర్తుకొస్తుంది. అది మీకు ఉపయోగపడినా పడచ్చు. ఏమిటది? బాలకృష్ణ గారి గురించే సార్. తాను ఒక పెద్ద మనిషిని చెప్పు తిరిగే మనిషి. కానీ అతను తానొక మంచివాడని ప్రజల్ని నమ్మించాడు. కానీ నిజానికి అతను ఒక పెద్ద స్మగ్లర్ అట సార్. అతని పేరేమిటి? అతను నాకు చెప్పలేదు సార్. అతను నా పని ఇంకా పూర్తి కాలేదని చెప్పాడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను సార్. మిస్టర్ నాగేశ్వరరావు, ఎస్ సార్. ఇక ఈ కేసు బాధ్యత అంతా మీదే. ఆ. ఓకే? అలాగే సార్. సరు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మమ్మీ, డాడీ ఎందుకు కిస్ ఇవ్వలేదు? ఆ, ఆ, మీ డాడీ పళ్ళు తోముకోలేదంట, అందుకే నీకు ముద్దివ్వలేదు. చీ, పళ్ళు తోముకోకుండా ఆఫీస్కి వెళ్తున్నారా? ఛీ! మీ డాడీకి బుద్ధి లేదు. నువ్వే మంచివాడివి. మిస్టర్ దయానంద్,
నిన్న పార్టీలో మీ వైఫ్ని అబ్జర్వ్ చేశాను. ఆ పార్టీ అట్మాస్ఫియర్ ఆవిడకి నచ్చలేదు అనుకుంటాను. మీరు నా దగ్గర మేనేజర్గా పనిచేయటం ఆవిడకి అలాంటిది లేదు సార్. నేను దానికి చాలాసార్లు చెప్పాను, కానీ దానికి పార్టీలంటే పెద్దగా ఇష్టం ఉండదు. అలాగా. ఐ లైక్ ఇట్ గుడ్. హలో, సరు, ఏమిటండి? ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే ఏదో జ్ఞాపకం వచ్చింది, వెంటనే ఫోన్ చేశాను. మ్మ్హ్మ్. ఆఫీసులో కూర్చున్న తర్వాత నా జ్ఞాపకం వచ్చిందా? వేరే ఎవరన్నా జ్ఞాపకానికి వస్తారా? నువ్వే నాకు గుర్తుకొచ్చావు. ఏమిటా కొత్త సమాచారం? సాయంత్రం ఏదైనా పార్టీకి వెళ్ళాలా? నో 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 అది సరే, నువ్వెందుకు అలా అడుగుతున్నావు? హా, అదేం లేదు. కొత్తగా పరిచయమైన ఎవరైనా పెద్ద మనుషులు మళ్ళీ ఏదైనా పార్టీకి పిలిచారా అని. చచా చచా, ఎవ్వరూ పిలవలేదు బాబు. ఈ పార్టీలు మరీ ఎక్కువైపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదూ. చూడు సరు, ఇక నుండి ఈ పార్టీల గీటీలన్నీ బంద్. ఓకే? ఓకే. శ్రీవారు, సాయంత్రం త్వరగా వచ్చేయాలి. మనం బయటకు వెళ్తున్నా, వినిపిస్తుందా? ఆ, ఓకే, జ్ఞాపకం ఉంది. ఖచ్చితంగా వస్తాను. ఓకే, బాయ్. అంతలోనే వచ్చేసింది. హలో. హలో, దయానంద్ స్పీకింగ్. హలో పార్టీ. నిన్న రాత్రి అక్కడ ఆ చోట్లో నీకేదైనా పార్సిల్ దొరికిందా? చూడ్రా, ఎందుకు ఇలా ఫోన్ చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఆవేశం వద్దు పార్టీ. ఆ పార్సిల్లో ఒక ఇంపార్టెంట్ అయిన ఇన్విటేషన్ ఉంది. అదేమైనా నీ చేతికి దొరికిందా అని. లేదు. ఆలోచించు, అవసరపడద్దు, నిదానంగా ఆలోచించి చెప్పు. లేదు. అది ఒకవేళ నా చేతికి చిక్కినా దాన్ని మీకు... లుక్ మిస్టర్, హూ ఆర్ యూ? చూడు మ్యాన్, అది నీకు అవసరం లేదనుకుంటాను. నువ్వు చాలా మంచివాడివి. ఆ మంచితనాన్ని కాపాడుకో. ఒకవేళ ఆ కాగితం నీ చేతికి చిక్కితే అది నీ దగ్గరే ఉంచుకో. ఒక్క విషయం గుర్తుంచుకో పార్టీ, ఈ విషయం పోలీసు వాళ్ళకి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందో నో నో నో. ఎందుకంటే నువ్వు చాలా తెలివైన పార్టీవి. అందమైన భార్య, పొచ్చటైన బిడ్డ. ఇక నాకు చెప్పనవసరం లేదనుకుంటాను. గుడ్ నైట్. హలో హలో, మే కమిన్? కమేన్. హలో ఇన్స్పెక్టర్. హలో, ఐఎమ్ నాగేశ్వరరావు. ఐఎమ్ దయానంద్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ఐ ఆమ్ హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు. ఎస్ సార్. మిస్టర్ దయానంద్, మీకు అభ్యంతరం లేకుంటే నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి మీతో కొంచెం మాట్లాడచ్చా? దానికే ఉంది, ధారాళంగా మాట్లాడచ్చు. నాకు వేరే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అది కాకుండా నాకు హెల్త్ కూడా అంతగా బాగోలేదు. నో, ఇట్స్ ఆల్ రైట్. టేక్ యువర్ ఓన్ టైం. మీరెప్పుడు రమ్మంటే నేను అప్పుడే వస్తాను. ఓకే? నో ఇన్స్పెక్టర్, మీరు ఎప్పుడు రమ్మంటే నేనే వస్తాను. మీకెందుకు ఇబ్బంది చెప్పండి. ఓకే. ఇన్స్పెక్టర్ సార్, నేను ఒక ఐడియా ఇమ్మంటారా? ఆయనే మన స్టేషన్కి వస్తా అన్నప్పుడు మనం ఎందుకు సార్ ఆయన వెతుక్కుంటూ వెళ్ళటం? టైం వేస్ట్ కదండి. అదీగాక ట్రాఫిక్ చాలా ఉంటుంది, యాక్సిడెంట్లు కూడా అవ్వచ్చు. అదే మనమే ఫోన్ చేసి పిలిపించుకున్నాం అనుకోండి, టైం కూడా వేస్ట్ కాదు. ఎలా ఉంది సార్ నా ఐడియా? Shut up. దయానంద్, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాను సార్. హలో. సరోజా, అరే, ఈ రోజు ఏమైంది మీకు? ఎందుకిలా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు? చెప్తాను. ఇంటి తలుపులు మూసున్నాయి లేదు చూడు. లేదు, తెరిచే ఉన్నాయి. తెరిచే ఉన్నాయా? చూడు, ముందు తలుపు వేసేయ్. ఎందుకు? ఏంటి విషయం? ఎందుకు ఏమిటన్నది తర్వాత చెప్తాను. ముందు తలుపులు వేసేయ్, బోల్ట్ పెట్టు. అలాగేనండి, ఒక నిమిషం. హలో,
తలుపులు మూసొచ్చాను. ఏమండి, ఏమిటి విషయం? మీరేదో నా దగ్గర దాస్తున్నారు. ఏమిటో చెప్పండి. అలాంటిదేం లేదు సరోజా, అంతగా దాయాల్సిన విషయం ఏం కాదు. చూడు, ఒక దొంగల గుంపు ఈ ఊరికొచ్చిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ దొంగలు ఆడవాళ్లు ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంట్లోకి జొరబడుతున్నారట. వాళ్ళు అత్యంత భయంకరమైన గజ దొంగలు, హత్య చేయడానికి వెనుకాడరు. చూడు సరోజా, బాబుని జాగ్రత్తగా చూసుకో. నేనొచ్చే వరకు ఎవరొచ్చినా తలుపులు తీయకు. గుర్తుపెట్టుకో, ఎవరొచ్చి తలుపులు కొట్టినా తలుపులు తీయకు, ఓకే? అలాగే, తొందరగా వచ్చేయండి. హా? ప్రవీణ్, ఇక్కడే కూర్చో వస్తాను. అమ్మయ్యా. ఏమిటి? సరోజమ్మ, నీకు విషయం తెలుసా? ఆ 13వ నెంబర్ ఫ్లాట్లో ఉన్నదే ఆ గయ్యాళి నంగనాచి. అది ఆ రంగన్న లేడు, వాణ్ణి చూసి ఇకెక్లాడుతూ నవ్వుతోంది. అవ్వా, కన్ను కొట్టి మేడపైకి పిలిపించుకుంది. ఏ మాధవి, నీ పేరు వింటే ఎంత ముద్దుగా ఉంది. నీ నోరు చూడు, ఎండు చెప్పుల గంప. పోనీలే. అవును, ఆ కుక్కను కట్టిపడేశారా? కట్టేశాను, నిన్నేం చెయ్యదు. అబ్బా, కళ్ళు రెండు మండిపోతున్నాయి. కళ్ళు మండుతున్నాయా? రాత్రంతా ఎవరింటి దగ్గర కాపలా కాచావు? అదే, ఆ 12వ నెంబర్ ఫ్లాట్లో ఉన్నారే మొగుడు పెళ్ళాలు. అస్సలు నిద్రపోరు, ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. అవును, వాళ్ళిద్దరూ ఎందుకలా కీచలాడుకుంటారు? మాధవి, ఇక నుంచైనా ఊరి వాళ్ళ విషయాల గురించి మాట్లాడడం మానేయకూడదు. మానేస్తానమ్మా, మానేస్తాను. హా. ఇక నుంచి అస్సలు మాట్లాడను. హా. అవును, ఎందుకు మీ ఇంటి తలుపులు మూశారు? లోపల ఎవరన్నా ఉన్నారా? అవునున్నారు. ఎవరు? మీ తాత. ఏ, నీ నోటికి విశ్రాంతి ఉండదా? మా ఆయన ఫోన్ చేశారు. ఏమని ఫోన్ చేశారు? విని ఊరంతా దండోర వేయడానికి. చూడు సరోజమ్మా, నేను వేరే వాళ్ళ విషయాల గురించి అడగట్లేదు. మనింటి సమాచారమే కదా అడుగుతున్నాను. రామరామా, విను చెప్తాను. ఈ ఊరికి ఒక దొంగల గుంపు వచ్చిందట. ఉమ్, మగవాళ్ళు ఇంట్లో లేని సమయం చూసి ఉమ్. ఇంట్లో చొరబడి ఆడవాళ్ళని చంపేస్తున్నారట. అయ్యయ్యో, ఆ, ఆడవాళ్ళని ఎందుకు చంపుతారట? ఈ మధ్య ఆడవాళ్లు చెడిపోతున్నారని వాళ్ళ అభిప్రాయం. నిజమే సరోజమ్మా, ఆ 9వ నెంబర్ ఫ్లాట్ త్రిపుర సుందరి ఎవరితోనూ లేచిపోయింది కదా. అప్పట్నుంచి ఈ ఫ్లాట్స్లో ఉండే వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేసింది. హ్మ్? బొమ్ము, కుక్కను కట్టేలేదా? ఏమీ చేయదులే. ఏయ్, టామీ. సరైన సమయానికి వచ్చావే నువ్వు. వెరీ గుడ్. వెల్ డన్ టామీ. కమ్. సార్, ఏంటయ్యా? ఎవరో మీ కార్ అద్దాలన్నింటినీ పీస్ పీసులుగా పగలగొట్టేశారు సార్. ఎవరు? తెలియలేదు సార్. అరే,
ఇక బయలుదేరదామా? హ్మ్? ఎక్కడికో చెప్పకుండా వెళ్దామంటే ఏదో ఒక చోటికి రండి. ముందే చెప్తే నీ సొమ్మేమైనా పోతుందా? మీరేం బాధపడకండి, మంచి చోటుకి తీసుకెళ్తాను. ఆ? మీరు తీసుకెళ్తారే బట్టలన్నీ ఓడ తీసుకున్నాడే ఆడాళ్ళుండే చోటికి, అలాంటి చోటికి మాత్రం కాదు, అది తెలుసుకోండి. చూడు సరు, నేను మర్చిపోయిన విషయాన్ని నువ్వు గుర్తు చేస్తూ ఉంటే నేను మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్లాల్సి వస్తుంది. సారీ. మ్హూ. ఇది పట్టుకోరా. తప్పైంది, తప్పైంది, తప్పైంది. ఇంకోసారి అలా మాట్లాడను, చాలా. కరెక్ట్. పద వెళ్దాం. జూలీ ఎక్కడ? తనకేదో పనుందని బయటికి వెళ్ళిందండి. ఓ, టామీ, మేం బయటికి వెళ్ళొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదమ్మా. టామీ, నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. టామీ బాయ్. బాయ్ టామీ. పద పద. అవును, ఇంతకు మనం వెళ్ళేది సినిమాకే కదా? మీకు తెలిసింది సినిమాలు పార్టీలే కదా. అవును, కానీ తలుపులు వేయి. చూడు, నీకు 7 ఏళ్ళు వయసున్నప్పుడే మీ నాన్నగారు స్వర్గస్థులయ్యారు. అప్పటినుంచి మీ అమ్మగారు చాలా కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేశారు. నువ్వు మంచి బుద్ధిమంతుడు కాబట్టి పెద్దలు లేకున్నా బాగా చదువుకున్నావు. అందుకు మీ అమ్మగారు బాగా సంతోషించి నువ్వు కోరుకున్న అమ్మాయినే నీకిచ్చి పెళ్లి చేశారు. అంటే అప్పటినుండి ఇప్పటి వరకు మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఇప్పటినుంచి వచ్చే 3 రోజుల్లోగా మీ కుటుంబానికి ఏమేమో జరగనట్టున్నాయి. జరగకూడని దుర్ఘటన కూడా జరిగేటట్టు అనిపిస్తోంది. ఆ మాటల్ని తేలిగ్గా కొట్టి పారేయకండి. నేను చెప్పేవని 100కి 100 పాళ్ళు నిజం. ఆ కనకదుర్గం మీద ఆనేసి చెప్తున్నాను, ఇది నిజం. రాబోయే 3 రోజుల్లో మీరు ఘోరమైన సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అధైర్యపడకండి, వాటిని ఎదుర్కొనే శక్తి నీలో ఉంది. ఆ తర్వాత భవిష్యత్తులో నువ్వు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటారు. ఈశ్వరేచ్ఛ. టామీ! 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 మమ్మీ, టామీకి ఏమైంది? టామీ! టామీ! చచ్చిపోయింది ప్రవీణ్, చచ్చిపోయింది. హలో పార్టీ, నీ కుక్క ఎలా ఉంది? అసలు మనిషివిరా నువ్వు? నా కుక్కను చంపింది చాలక నా యోగక్షేమాలు అడుగుతావు. ఎవరండి? ఊరుకో. నీతో మాకేం పని పార్టీ? మాకు కావలసింది ఆ కాగితపు ముక్క. అది మామూలు కాగితపు ముక్క. రాస్కల్, నీకా కాగితం దొరకదు. ఏ పార్టీ, అది వదిలే. ఈ రోజన్నా కాగితం ముక్కిస్తావా? దొంగ నాయాలా, అసలు ఏం చేస్తావో నేను చూస్తాను. చూడు పార్టీ, నువ్వు స్వాభిమానం ఉన్నవాడివి. అందమైన భార్య ఉంది, ముద్దొచ్చే బిడ్డున్నాడు. ఒక చిన్న కాగితం ముక్క కోసం ఆ పార్టీ ఎందుకు బలి తీసుకోమంటావు? చూడు, రేపు సాయంత్రం సరిగ్గా 4 గంటలకి బోస్ రోడ్ కాంప్లెక్స్ దగ్గరకు వస్తున్నావు. వచ్చే తీరాలి, లేదంటే నీ కుక్కకు పట్టిన గతే. గుడ్ లక్. హలో 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 యు బ్లడీ. ఏమైందండి? నా దగ్గర ఏదో దాస్తున్నారు, నాతో చెప్పకూడదా? ఏమైందో చెప్పండి. అదే మనిషి ఎవరు? నిన్న రాత్రి మర్డర్ చేయడానికి ప్రయత్నించాడే ఆ పాపాత్ముడు. చచ్చేవాడిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాను. అదే నేను చేసిన తప్పు.
కత్తితో పడవడం నేను చూశాను కదా, అది నేను వెళ్ళి బయట ఎక్కడ చెప్తానో భయపడేవాడు నా మీద పగ సాధించాలనుకుంటా బ్లడీ రాస్కెల్. కానీ ఇప్పటి నుంచి వచ్చే 3 రోజుల్లోగా మీ కుటుంబానికి ఏమేమో జరగనట్టున్నాయి. జరగకూడని దుర్ఘటనలు కూడా జరిగేటట్టు అనిపిస్తోంది. ఆ మాటల్ని తేలిగ్గా కొట్టి పారేయకండి. ఏం చేయబోతున్నారండి? పోలీసులకు ఫోన్ చేయబోతున్నాను. వద్దండి, వద్దు. ఈ విషయం పోలీసులకు తెలిసిందని వాడికి తెలిస్తే ఆ దుర్మార్గుడు మనకేదైనా ఘోరం తలపెడతాడండి. మనం చెప్పకుండా ఉంటే వాడు మన స్నేహితుడైపోతాడా? ఈ రోజు మన కుక్కని చంపాడు, రేపు మనందరినీ చంపుతాడు. నాకెందుకో భయం వేస్తుందండి. భయపడకు, నేను ఉన్నానుగా. హలో, నేను దయానంద్ మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషనా? మమ్మీ తామిని తీసుకెళ్ళిపోతున్నారు. ఏడవకండి. సరు, లోపలికి వెళ్ళండి. చూడండి మిస్టర్ దయానంద్, ఇదంతా మీ వల్లే జరిగింది. నా వలన? అవును, మీ వల్లే. కానీ ఆ విషయం మీరు దాచిపెట్టారు. ఆ హంతకుడు మీకు ఫోన్ చేశాడు, పదే పదే మిమ్మల్ని బెదిరించాడు. మీరు మాకు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పొచ్చుగా. చచ్చా, చాలా పెద్ద తప్పు చేశారు దయానంద్, చాలా పెద్ద తప్పు చేశారు. నేను ఫోన్ చేసి ఉండుంటే మీరేం చేసి ఉండేవారు ఇన్స్పెక్టర్? మీ ఫోన్ని ట్యాప్ చేసేవాళ్ళం. ఆ హంతకుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో మేము కనిపెట్టేవాళ్ళం. అలాంటి హంతకుడిని పట్టుకోవడానికి ఇలాంటి దారులు ఎన్నో ఉన్నాయి మిస్టర్ దయానంద్. కానీ మీరు మాకు కోఆపరేషన్ చేయలేదు. మంచి ఛాన్స్ మిస్ అయింది దయానంద్, మంచి ఛాన్స్ మిస్ అయింది. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్. సారీ చెప్పినంత మాత్రాన చచ్చిపోయిన కుక్క తిరిగొస్తుందా? హ, మీ అదృష్టం బాగుంది సార్, బిస్కెట్లన్నీ ఆ కుక్క తింది. ఒకవేళ ఆ బిస్కెట్లన్నీ మీ పిల్లాడు తినుంటే ఏం జరుగుండేది? ఇన్స్పెక్టర్, నో. నాకు తెలుసు మిస్టర్ దయానంద్, ఏ మనిషైనా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తే ఎంతటి వాడైనా తట్టుకోలేడు. ఇలాంటి సమయంలోనే ధైర్యం తెచ్చుకోవాలి. ఆల్ రైట్, జరిగిందేదో జరిగింది. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి సార్. మీరేమీ కంగారు పడకండి సార్. ఆ హంతకుండా ఎలాగైనా పట్టుకొని మీ ముందు నిలబెడతాను. ఏయ్, ఇలా అతిగా మాట్లాడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎస్ సార్. మిస్టర్ దయానంద్, కొన్ని మంచినీళ్ళు ఇస్తారా? అలాగే నాకు లోటాడు చల్లటి నీళ్ళు సార్. ఏ ఆంజనేయులు. ఎస్ సార్. నేనే పని చేస్తే నువ్వు అదే పని చేయాలని నిర్ణయించుకున్నావా నువ్వు? ప్రమోషన్ కోసం నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. ఓహోహోహో, అలా అయితే ఓ పని చేయి. ఏమిటి సార్? కుక్క తిన్న బిస్కెట్లో ఒకటి మిగిలింది. అందులో సగం నేను తింటాను, మిగిలిన సగం నువ్వు తిను. అయ్యో వద్దు సార్, నేనేదో చిన్న ప్రమోషన్ అడిగితే ఏకంగా పెద్ద ప్రమోషన్ ఇస్తానంటున్నారే. కారుంటే చాలు, ఎలా పార్క్ చేయాలో కూడా తెలియదు. మానస్ లేని వ్యధలు.
ఎవరు లేరు. ఆ, ఇది మూసింది. ఆ, ఈ సమయంలో అందరూ ముసుగేసుకొని నిద్రపోతూ ఉంటారన్నమాట. నేను ఇక్కడే ఉంటాను. ఏయ్, ఎవరు లోపల? తలుపు తెరవండి. నీ పేరేంటి? సుందరి. నేను నీ అమ్మ పేరు అడగలేదు, నీ పేరు అడుగుతున్నాను. నేను నా పేరే చెప్పాను. నాకింకా పెళ్ళే కాలేదు. ఇంకా పిల్లలు ఎలా పడతారు? నీ పెళ్లి కాలేదా? ఇంకా ఎందుకు కాలేదు? ఇప్పటి వరకు నీలాంటి జెంటిల్మెన్ దొరకలేదు, జరగలేదు. shut up. చెప్పు, ఎన్ని బిస్కెట్లు ఉన్నాయి నీ దగ్గర? కావలసినవన్నీ ఉన్నాయి. మా అన్నయ్య బిస్కెట్ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు. కావాలంటే రండి చూపిస్తాను. నేను అడిగేది ఫ్యాక్టరీ బిస్కెట్ల గురించి కాదు. దయానంద్ గారి కుక్క తిని చనిపోయిందే, ఆ కుక్క బిస్కెట్ల గురించి. అయ్యో, ఆ బిస్కెట్లు నేను వేశానా? మరి నేను వేశానంటావా? ఆ రోజు దయానంద్ గారితో కలిసి నువ్వు ఆడావా లేదా? అవునంటే అవును, లేదంటే లేదని చెప్పు. ఆ తర్వాత సారీ అడిగావా? అవునంటే అవునను, లేదంటే లేదని చెప్పు. మళ్ళీ మాట మార్చకూడదు. అవునంటే అవునని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఆ తర్వాత నీ బట్టలను తీసేసావా? అవునంటే అవునని చెప్పు, లేదంటే లేదని చెప్పు. నువ్వొక కేడీవి. వాళ్ళింటి కుక్క గురించి వాకప్ చేయటానికి వాళ్ళింటికి నువ్వు వెళ్ళావు. అవునంటే అవునని చెప్పు, లేదంటే లేదని చెప్పు. 20 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్కి నేను సేవలు చేస్తూనే ఉన్నాను, తెలివిని ఉపయోగిస్తూనే ఉన్నాను. కానీ ప్రమోషన్ మాత్రం రాలా. ఏంటండి మీరు మాట్లాడేది? పోయి పోయి నేనెందుకు ఆ కుక్కకి విషం పెడతాను? దాన్ని చూస్తేనే చాలు, దాన్ని ఎంతో ప్రేమతో చూసుకుంటాను ఇన్స్పెక్టర్ గారు. మిస్టర్ ఇన్స్పెక్టర్ గారు, ఆవిడ ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవునా? సరే. మళ్ళీ ఎప్పుడు వస్తారు? డ్యూటీ 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 ఫస్ట్ అన్నమాట. వస్తా. నడు స్టేషన్కి, నాతో పాటు నడు స్టేషన్కి. ఎందుకు? నేనేం తప్పు చేశాను? నువ్వు మర్డర్ చేసావు కదా, అక్కడ సాక్షి ఉంది. వదలండి నన్ను. నేను వదలను. ఏది ఏమైనా లోపల పడేయాల్సిందే, వదిలిపెట్టాల్సింది కోర్టు. మర్యాదగా నాతో వస్తే సరి, లేదా కౌరవ సభలో ద్రౌపది నిడిచికెళ్ళినట్టు ఇడిచికెళ్తా. అయ్యో అయ్యో, నేనింతవరకు ఎవరిని మర్డర్ చేయలేదు. లేకపోతే ఆ కుక్కనెందుకు నేను చంపాలి? అవసరమైతే ఆ ఇంటి యజమాని సరోజమ్మనే వెళ్ళి అడగండి. ఎందుకంటే ఆ కుక్క నన్ను ఎప్పుడు చూసినా బౌ బౌ అని విరుచు పడుతూనే ఉంటుంది. దానికి ఆ సరోజమ్మ నిన్ను చూస్తే దానికి మహా ప్రేమ అంటుంది. ప్రేమని దగ్గరకు చేర్చుకుంటే ఒడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయించుకుని ఎవరండి అనుభవిస్తారు? అంతే అంతే. మీకు తెలీదు. ఆ కుక్కంటే నాకు చాలా ఇష్టం. అంతే. భయ్యా హెడ్ కానిస్టేబుల్, నీ మీదొట్టు, మీ నాన్న మీదొట్టు, అయ్యో బాబాయ్, మీ తాత మీదొట్టు. ఒట్టి మీద ఒట్టేసి నన్ను ఉట్టెక్కిస్తున్నావు కదే. ఏయ్, ముందు నేను చెప్పేది వినో. ఏమిటండి వినేది? వినడానికి ఏముంది అంట. మీరు పోలీస్ డ్రెస్ వేసుకొస్తే నేను భయపడతాననుకున్నారా? అయ్యయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నా? నేను నిన్ను తిట్టానా అమ్మా? అయ్యయ్యో, నేను నిన్ను కొట్టానా అమ్మా? నువ్వు ఏడవకు తల్లి, ఏడవకు. ఇది ఎవరన్నా మూడో వ్యక్తి చూశాడంటే నాకు ప్రమోషన్ రాదు గాని రిమోషన్ వస్తా తల్లి. ఈ కేసు నా మీదకి నెట్టి నన్ను 6 నెలలు సస్పెండ్ చేస్తారమ్మా. అమ్మా, ఓరు నాయను. వీరాంజనేయ, ఆ కుక్కేమో విషం తిని చచ్చి హ్యాపీగా ఉంది. ఎంక్వైరీకి వచ్చిన నేను వీళ్ళ చుట్టూ కుక్కలాగా తిరగలేక చచ్చిపోతున్నాను. తగులుకుంటే వదిలేదు. కానిస్టేబుల్, దీన్ని వెంటనే ప్రింట్ చేసి నా టేబుల్ మీద పెట్టు. ఓకే సార్. మిస్టర్ దయానంద్, చూస్తుంటే ఈ పీసు ఏదో ఆహ్వాన పత్రికకు సంబంధించిందలా ఉంది. ఇన్స్పెక్టర్, ఈ కార్డు ముక్క నాకు దొరికిందని తెలిసి వాడు నన్ను హత్య చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ రోజు వాడి అదృష్టం బాగుండి నా చేతిలోంచి తప్పించుకున్నాడు. సార్, నాదొక ఐడియా సార్. దయానంద్ సారు వాడు ఎంతగా దీనికోసం మీ వెంట పడుతున్నాడు అంటే ఇది ఖచ్చితంగా లవ్ లెటర్ అయి ఉంటుంది. రే ఆంజనేయులు, నువ్వు ఇలా అతిగా మాట్లాడావు అనుకో,
ప్రమోషన్ కాదు, రివర్షన్ వస్తుంది. ఎస్ సార్. నో సార్. సార్, హత్య జరగడానికి ముందు ఈ ఆహ్వాన పత్రికకు సంబంధించిన ఆ హంతకుడి జేబులో ఉంది. హత్య జరిగేటప్పుడు బాలకృష్ణకు ఆ హంతకులకి మధ్య జరిగిన పెలుగులాటలో కార్డు బాలకృష్ణ చేతిలోకి చిక్కి చిరిగి ఈ ముక్క బాలకృష్ణ చేతిలోంచి కింద పడి ఉంటుంది. ఆ విషయాన్ని ఆ హంతకుడు తర్వాత గ్రహించుంటాడు. ఆ తర్వాత ఏమైంది సార్? నీ బొందయింది. ఇంకో మాట మాట్లాడేవో నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. ఎస్ సార్. సార్, ఇంత చిన్న కాగితపు ముక్కకి అంత ఇంపార్టెన్స్ ఉందంటారా? చూడండి, ఏ నేరస్తుడైనా తను నేరస్తుడు అని తెలియజెప్పే సాక్ష్యాల్ని నాశనం చేయడానికే చూస్తాడు. అందుకనే ఆ నేరస్తుడు ముందు ఈ కాగితాన్ని నాశనం చేయడానికే ట్రై చేస్తున్నాడు. మిస్టర్ దయానంద్, నేను పని చేస్తాను. ఈ కార్డు ఏ ప్రెస్లో ప్రింట్ అయింది, ఆ ఫంక్షన్ ఏంటి, ఎక్కడ జరిగింది, దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారో తెలుసుకుంటాను. సార్, నేనొక ఐడియా చెప్పనా సార్? ఆ ఇన్విటేషన్ కార్డ్ని దయానంద్ సార్ చేతికిచ్చేయండి. వారు దీన్ని తీసుకొని ప్రతి షాపుకి తిరుగుతారు. వీరిని చూసి ఆ హంతకుడు ఫాలో అవుతాడు. వీరు వాణ్ణి పట్టుకుంటారు. ఇద్దరూ బాగా గొడవ పడతారు. అక్కడి నుంచి ఆయన తప్పించుకొని వచ్చి వాడి గురించి డీటెయిల్స్ అన్నీ గనక మనకి చెప్తే అప్పుడు మనం వెళ్ళి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు సార్. ఎలా ఉంది సార్ ఐడియా? షటప్! అయ్యా మహానుభావా, కాసేపు నోరు మూసుకుంటావా? ఎస్ సార్. ఏంటి మిస్టర్ దయానంద్, దేని గురించి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. ఒక పని చేయండి. ఆ హంతకుడు మిమ్మల్ని కలుసుకోవడానికి రేపు సాయంత్రం సరిగ్గా 4 గంటలకి ఆ బోస్ రోడ్ కార్నర్కు వస్తాడన్నారుగా? మేము రహస్యంగా ఈ కెమెరాతో అదే కార్నర్ సర్కిల్ ఎదురు బిల్డింగ్ మీద నుండి మీ దగ్గరికి వచ్చే మనుషులందరినీ పిక్చరైజ్ చేస్తాం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం వేసిన ఈ ప్లాను వాడికి తెలిస్తే చాలా డేంజర్. ఏదో విధంగా కష్టపడి ఆ హంతకుణ్ణి పట్టుకోగలిగితే మీరు న్యాయానికి, సమాజానికి సేవ చేసినట్టవుతుంది. మీరేమంటారు? ఓకే సార్, అలాగే చేద్దాం. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. ధర్మం చేయండి, ధర్మం చేయండి, ధర్మం చేయండి. ధర్మం చేయండి. పార్టీ, నేను ఇంతగా చెప్పినా పోలీసోళ్ళని పిలుచుకొచ్చావా? ఇంట్లో నీ భార్య పిల్లల పరిస్థితి ఏమవుతుందో మర్చిపోయావా? ఏమిటండి, ఏమైంది? బాబేడి ఇక్కడే ఉన్నాడు. ప్రవీణ్, డాడీ వచ్చారు. డాడీ. ఎందుకండి అదోలా ఉన్నారు? హలో, దయానంద్ గారా? ఎస్ నేను ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. సార్, చెప్పండి. మరేం లేదు,
మీరు ఒకసారి అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి ఆ, రాగలరా? వస్తాను. త్వరగా రండి. వస్తున్నాను. ఓకే, ఇప్పుడే వస్తున్నా. ప్లీజ్ బి సీటెడ్. ఆంజనేయులు, సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. స్టార్ట్. మీరు చూడండి సార్. దయానంద్, మీరు డిస్కో కింగ్ ముందు నిలబడి ఉన్నప్పుడు ఈ గుంపులో ఉన్న ఎవడో ఒకడు మీ జేబులో కాగితం వేసుండాలి. ఆ వ్యక్తి ఎవరనేది మీరు గమనించారా? లేదు సార్. అంత దగ్గరగా వచ్చిన మనిషిని కూడా మీరు గమనించలేదా? ఆ సమయంలో నేను కాస్త కంగారుగా ఉన్నాను. ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో నేను అంతగా గమనించలేదు. ఈరోజే ఈ కేసును ముగించాలని ఎంతో ఆశపడ్డాను. కాని బ్యాడ్ లక్. దయానంద్, ఈ 2-3 రోజుల్లో ఈ గుంపులో ఉండే మనుషుల్ని ఎవరినైనా గుర్తుపట్టారా? లేదు సార్. ఎవరూ లేరా? చూడలేదు సార్. ఓ ఉమ్. అయితే ఓ పని చేద్దాం. ఇప్పుడే ఆ సూర్య హాస్పిటల్కి వెళ్దాం. మిస్టర్ బాలకృష్ణ గారిని కలుసుకుందాం. ఒకవేళ ఆయనకి స్పృహ వచ్చి ఉంటే ఆయన నోటి ద్వారా ఆ హంతకుణ్ణి తెలుసుకోవచ్చు. ఈరోజు ఓడిపోయినా రేపు గెలవగలం. కమాన్ కమాన్. హలో డాక్టర్. హలో మిస్టర్ నాగేశ్వరరావు, ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్. ఎలా ఉన్నారు మన పేషెంట్? అలాగే ఉన్నారు. హలో హలో. డాక్టర్. ఈయన మీకు ముందే తెలుసా? ఓ, మిస్టర్ దయానంద్ మంచి వ్యక్తి అన్నది ఎవరు కాదని చెప్పరు. మీరు ఎక్కువగా పొగుడుతున్నారు. మీరు మరీ ఇంతగా పొగిడితే నాకు చాలా కష్టంగా ఉంటుంది. నోనో, మీరెందుకు సిగ్గుపడాలి? మన ఇన్స్పెక్టరే సిగ్గుపడాలి అంతే. Shut up! మిస్టర్ దయానంద్, నేను వీడు ఫ్రెండ్స్. నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అందుకే వీడు సరదాగా మాట్లాడుతున్నాడు. మీరేం మనసులో పెట్టుకోకండి. డాక్టర్, ఎస్, మా పేషెంట్కి స్పృహ ఎప్పుడొస్తుంది? చెప్పడానికి ఛాన్సే లేదు. ఛాన్సే లేదా? ఛాన్సులే ఉన్నాయి. హార్ట్ బీట్ బాగానే ఉంది, బ్లడ్ ప్రెషర్ కూడా బాగానే ఉంది. నేనుగా ఎప్పుడు స్పృహ వస్తుందో చెప్పలేను. ఏయ్, ఏం డాక్టర్ నువ్వు ఏం తెలియదంటావు? ఒక పేషెంట్కి స్పృహ తెప్పించే తెలివి కూడా లేదా నీ మొఖానికి? రేయ్ పోరా రేయ్, నువ్వేం ఇన్స్పెక్టర్వి? ఒక హంతకుండా పట్టుకోవడం చేత కాలేదు. I say shut up! ఎస్ సార్. ఒక డాక్టర్గా మీ ఒపీనియన్ చెప్తే బాగుంటుంది కదా సార్. ఇన్ని సమస్యలలో ఈ సందర్భంలో ఏ డాక్టర్ భరోసా ఇవ్వడం కుదరదు. ఏం పొజిషన్ అన్నది కూడా చెప్పలేం. అవును, ప్రాణం ఆ దేవుడి చేతిలోనే ఉంటుంది. ఆంజనేయులు. ఎస్ సార్. మ్మ్. ఏమిటండి ఇది? కాల్ తీయండి. ఎందుకు తీయాలి? నాకు లైసెన్స్ లేదా? నేను నీ మెళ్ళో కట్టిన తాళి ఎందుకు పనిచేయదా? ఒకసారి చూపించు, అదే ప్రూఫ్గా ఉంటుంది. మ్మ్. మీరు కట్టిన తాళున్నా ఇప్పుడు మనకి ప్రవీణ్ ఉన్నాడు. డాడీ, ఏంటన్నా, నీకు ఇంకా నిద్ర రాలేదా? నాకు కాస్త పనుంది, నువ్వు వెళ్ళి ఆడుకో. జులీ, తనకి నిద్ర రాలేదంట. నీకు నిద్ర రాదు, వాడికి నిద్ర రాదు, నాకు నిద్ర రాదు. నువ్వు కాసేపు ఊరుకో. చూడు, బాబుకి నిద్ర వస్తుంది, తీసుకెళ్ళి పడుకోబెట్టు. గుడ్ నైట్ నాన్లు. గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ నైట్ ప్రవీణ్. మమ్మీ. జూలీ, నువ్వు ప్రవీణ్తో ఉండు, నేను భోజనానికి రెడీ చేస్తాను. నువ్వు వెళ్ళి బాబుని పడుకోబెట్టు, నాకు ఆకలేస్తుంది, మేడం అన్నం పెడతారు. చాలు చాలు, మీరు చాలా చెడ్డవారు. నేను చెడ్డవాణ్ణా? అవును, కాసేపు సరదా లాపి
నేను పెట్టే భోజనం బాగా తృప్తిగా తినొచ్చు కదా. బయటికి వెళ్ళి కష్టపడి డబ్బు సంపాదించి ఇంటికి చేరుకున్న భర్తకి భార్య కదా మంచి భోజనం. ఏమండి ఊరుకోండి, జూలీ చూస్తుంది. దాని అమ్మ కూడా రాని వస్తుంది, చూస్తుంది, వెళుతుంది. మీకు రాను రాను నోరు ఎక్కువైపోతుంది. నువ్వు 100% సిమ్లా యాపిల్లా ఉన్నావు. అది సరే, మీరు ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించి మనం ఇంటికొచ్చి 3 సంవత్సరాల 4 నెలలు అవుతోందండి. అవును, 4 సంవత్సరాలైతే ఏమిటంట? మర్చిపోయారా? అయ్యో ఏమిటండి ఇది, కరెంటు పోయింది. అయితే మంచిదేలే. అయ్యో, ఏమిటండి, వెళ్ళండి, ఏదో అక్కడ గొడవ జరుగుతున్నట్టుంది. అయ్యయ్యో, మీతో లైట్ ఉన్న ప్రాబ్లమే, లైట్ లేకపోయినా ప్రాబ్లమే. ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. వాచ్మ్యాన్, 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 ఏమైంది? ఎవరో ఫీజు కట్ చేశారు సార్. ఫ్యూజ్ కట్ చేశారా? ఎవరే ఉంటారు? ఇక్కడ ఫ్యూజ్ తీయడానికి ఎవరొచ్చి ఉంటారు? ఫీజు క్యారియర్ రెడీ అవుతుంది సార్, రాగలనే వేసేస్తాను. ఓకే. ఏమండి, ఎందుకు సడన్ గా కరెంట్ పోయింది? ఏమండి, ఏమండి, ఏమైందండి? ఎవరు ఎవరు మీరు? ఎవరు ఎవరు? ఏమండి? సరోజా, 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 ఏమైంది? సరోజా, ఏమైందో చెప్పు, ఏమైందో చెప్పు. సరోజా, ఏమైంది? ఎవడో ఒకడు నా గొంతు పట్టుకుని నలుమి చంపబోయాడండి. డైనింగ్ టేబుల్ మీదున్న కత్తిని తీసుకొని వాడు తోడ మీద పొడి చేశానండి. మన వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు. అన్నయ్య గారు, ఎవడో ఒకడు ఈ కత్తిని నా చేతికిచ్చేసి అటుగా పారిపోయాడు. రండి రండి, దొరికాడు, దొంగ దొరికాడు, రండి 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 రండి, దొంగ దొరికాడు. రండి రండి, దొంగ పట్టుకోండి, రండి రండి, తొందరగా రండి, రండి రండి, తొందరగా రండి, ఎక్కడున్నాడు చూడండి, తొందరగా ఇక్కడ పట్టుకున్నాను, రండి. వదలండి నన్ను, వదలండి. నా మాట వినండి, నేను దొంగను కాను, నేను దొంగను కాను, నా మాట వినండి. నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? ఎంతో ప్రేమగా పెంచుకున్న మా కుక్కని నువ్వు దారుణంగా చంపావు. ఈ రోజు నా భార్యని చంపడానికి వచ్చావు కదూ, నిన్ను. లేరా, లే. నాకేం తెలియదు సార్, లేరా. నాకేం తెలియదు సార్. నిన్ను వదలండి సార్, వదలండి సార్, వదలండి. సార్, వీణ్ణి. వదలండి సార్, సార్. మమ్మల్ని వాడు ఎంత చిత్రవద గురి చేశాడో మాకు తెలుసు. మీరెవరు నన్ను ఆపడానికి? మేమా?
ఇక్కడ నైట్ డ్యూటీ చేస్తున్న సిఐడిలో. సార్ వాడు ఇలా నిజం చెప్పడు సార్. వాడిని స్టేషన్కి తీసుకెళ్ళి 4 ఉతికితే దానంతా అదే నిజం బయటకు వస్తుంది. చూడమ్మా, నీ చేతికి కత్తిచ్చి పరిగెత్తినవాడు వీళ్లలో ఉన్నాడా? అన్నయ్య గారు, నేను చెప్పాక వాడు మళ్ళీ తిరిగి నన్ను చంపడానికి వస్తే నువ్వేం భయపడకమ్మా. ధైర్యంగా వాడెవడో మాకు చెప్పు. ధైర్యంగా చెప్పమ్మా, ఎవరో వాడు. ఆవిడ అబద్ధం చెప్తుంది. ఏయ్, నేను చాలా చెప్పాలి. అబద్ధం ఏంట్రా వీడు? నాకేం తెలీదు. ఆవిడ అబద్ధం చెప్తుంది. నేను హంతకొండి కాదు. ఆవిడ అబద్ధం 305. చెప్తుంది. ఎస్ సార్. ఈవిడ్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దించేసిరా. రండి మేడం. అదృష్టవశాత్తు హంతకుడు దొరికాడు. ఇక టెన్షన్ తగ్గినట్టే అనుకోండి. చూడండి, ఇంటికెళ్ళి మీ భార్యతో చెప్పండి, నేరస్తుడు దొరికాడు, ఇక ముందు ఏ టెన్షను ఉండదని. అలాగే చెప్తాను సార్. మొన్న వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం. సార్, నేను హత్య చేసిన అపరాధిను, దొంగతనాలు చేసే దగులుబాజీను ఆ భగవంతుడికే తెలుసు. సార్, మీరు తప్పుగా భావించకండి. మీరు జామీనిచ్చి విడిపించమని నేను అడగటం లేదు సార్. మరి ఇప్పుడేం కావాలి? సార్, రేపు నా కూతురు పెళ్ళి. మంగళసూత్రం కోసం డబ్బులు సంపాదించాలని ఇల్లు విడిచి బయటకు వచ్చాను. చివరికి నా దుస్థితి ఇలా వచ్చింది. సార్, నేను చెప్పేవి నిజాలు. సార్, దయచేసి మీరు మా ఇంటికి వెళ్ళి తల్లి లేని పిల్లకి నేను చెప్పినట్టుగా ఒక్క మాట చెప్పండి సార్. ఏదో ఒక అర్జెంటు పని మీద మీ నాన్న బయట ఊరికి వెళ్ళవలసి వచ్చింది. అలా మీరు చెప్పకపోతే నా కూతురు పెళ్ళి ఆగిపోతుంది సార్, ఆగిపోతుంది. మీ ఇల్లు ఎక్కడుంది? మీ పేరేమిటి? నా పేరు కృష్ణయ్య. నా కూతురు పేరు సరస్వతి. నా ఇంటి నెంబరు 21, కాచిగూడ, నా వాచి స్ట్రీట్. సార్, దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతాను, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు మాత్రం చెప్పకండి. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. ఈ పేదవాని కూతురు మరో ఇంటి కోడలుగా వెళ్తుంది. ఆ విషయం వాడికి తెలిస్తే దాని జీవితం నాశనం అయిపోతుంది. ఏడవకు సరస్వతి, నువ్వు మరో ఇంటికి దీపం వెలిగించబోయే సౌభాగ్యవతివి. ఇంకెక్కడి సౌభాగ్యం పెద్దమ్మా. రాత్రనగా వెళ్ళిన నాన్న ఇంకా తిరిగి రాలేదు. ఏడవకమ్మా, భగవంతుడున్నాడు. అమ్మా, ప్రసాద్ గారు ఉన్నారా? ఎవరు? ఆయన ఫ్రెండ్ అంట, వెతుకుంటూ వచ్చారు. వెళ్ళండి సార్. బాధపడకమ్మా, బాధపడకు. మీ నాన్న తప్పకుండా వస్తాడు. వాడు నిన్ననగా బయటికెళ్ళాడు. వాడి కూతురి పెళ్లి కోసం మంగళసూత్రం కొనడానికని వెళ్ళినవాడు ఎంతవరకు రానేలేదు. పాపం పెళ్లి కూతురు ఏడుస్తూనే ఉంది. ఏడోకమ్మా, మీ నాన్నగారు వచ్చేస్తారు. మంగళసూత్రం కోసం డబ్బులు తేవడానికి వెళ్ళిన మాట నిజమే, కానీ ఆయనకేదో అర్జెంటు పని తగిలిందని ఆయన ఊరికి వెళ్ళుంటారు. వచ్చేస్తారమ్మా, ధైర్యంగా ఉండండి, కంగారు పడకండి. అయ్యయ్యో, ఎంత అవమానం. రేపే ముహూర్తం.
పెళ్లి వారంతా బయలుదేరి వచ్చేస్తారు. ఇలాంటి సమయంలో వాడు దూరంగా వెళ్ళిపోతే పెళ్లి ఎలా జరుగుతుంది? మంగళసూత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మాకు సహాయం ఎవరు చేస్తారు? మేము చిల్లిగవ్వ లేకుండా ఉన్నాం. 4 రోజుల నుండి వాడికి ఆరోగ్యం బాగోలేక బాధపడుతూ ఉన్నాడు. ఆ రోజు నుండి ఇంట్లో ఉన్న పాత్రలు అవి ఇవి అమ్ముకుని బతుకుతున్నాం బాబు. ఒక నెల రోజులుగా కృష్ణయ్య గారి ఆరోగ్యం సరిగా లేదా? అంటే ఈ నెల రోజులుగా ఆయన ఇంట్లోంచి బయటకు రాలేదా? లేదు బాబు, మంచం మించి లేచే శక్తి లేదు. నేనే ప్రతిరోజు ధర్మాసుపత్రికెళ్ళి మందులు తెచ్చిస్తాను. కొంచెం జ్వరం తగ్గింది. మంగళసూత్రానికి ఎక్కడన్నా డబ్బు ఏర్పాటు చేస్తానని బయటికెళ్ళాడు. ఇప్పుడు మీరొచ్చి ఈ విషయం చెప్తున్నారు. చూడండి, ఇవి ఉంచండి. ఏంటి బాబు ఇది? ఈ 1000 రూపాయలు మీ ఇంట్లో ఇమ్మని కృష్ణయ్య గారు నాకు ఇచ్చి పంపించారు. ఆయన రావడానికి ఆలస్యం అయినా పెళ్లి మాత్రం ఆపకండి. తీసుకోండి, తీసుకోండమ్మా. వద్దండి, వద్దు. నాన్నగారు రాకపోతే నేను పెళ్లి పెట్టెల మీద చచ్చచ్చ. కూర్చోను. అంత మాట అనుకోమ్మా. నిన్ను పెళ్లిపెట్ల మీద చూసుకోవాలని మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? ఒకవేళ ఆయన రావడం ఆలస్యమైనా మంగళసూత్రం కోసం డబ్బులు నాకిచ్చి పంపించారమ్మా. ఇలాంటి సమయంలో నువ్వు పెళ్లి చేసుకోనంటే ఎలాగమ్మా? చూడు, ఏ కారణంగానైనా నీ పెళ్లి ఆగకూడదన్నది మీ నాన్నగారి ఆశ. ఏడకూడదు. చూడు, నేను ఏదో ఒకటి చేసి మీ నాన్నగారిని ఇక్కడ పంపిస్తాను. ఏమన్నా? వస్తానండి. వస్తానమ్మా. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ దయానంద్. తప్పైపోయింది. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక ఐడియా ఏమన్నా సార్? Shut up. ఎస్ నువ్వు సలహాలు ఇచ్చే స్థాయికి ఎదిగావా? నీ ఐడియాను బుర్రలో పెట్టుకో. దయానంద్, మీరు చెప్పింది నిజం. ఒక ఖైదీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు మాత్రం ముందుకొస్తారు? ఇన్స్పెక్టర్ గారు, నాదో రిక్వెస్ట్. కృష్ణయ్య గారిని వదిలేయొచ్చు కదా? నో నో, ఇట్స్ ఇంపాసిబుల్. అతను దొంగతనానికి ప్రయత్నించాడు. దానికి శిక్ష విధించాల్సిందే. అతన్ని వదలడం కుదరదు. ఆయన కావాలంటే జామీను నేను ఇస్తానండి. వాట్? మీరా? అవును ఇన్స్పెక్టర్, అతడు మంచివాడు. మానవత్వంతో మీరు కాస్త దయ చూపించారంటే అతని మంచితనం మీకు ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. ఈ 20వ శతాబ్దంలో మీలాంటి వారు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆల్ రైట్, ఇదిగో ఆంజనేయులు, ఎస్ సార్. రైటర్తో చెప్పి ఈయన దగ్గర జామీన్ తీసుకొని అతన్ని వదిలిపెట్టు. అలాగే సార్. ఏ ఆంజనేయులు. సారీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా సర్వీస్లో నీలాంటి వాడిని ఈ విధంగా విడిచిపెట్టడం ఇదే మొదటిసారి. నిన్ను జామీన్ మీద 15 రోజులు వదిలేస్తున్నాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను నీకు రుణపడి ఉంటాను సార్. అదంతా తర్వాత చెప్తాను గాని నీ కూతురు పెళ్లిపీటల మీద కూర్చోడానికి సిద్ధంగా ఉంది. త్వరగా వెళ్ళింటికి. మీరు అరే, దేవుడు సార్. ఏంటి ఇలాంటి పని చేస్తున్నావు? మీరు దేవుడు సార్. మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను సార్? నా వయసు కూడా పోసుకొని మీరు ఆయుధాయంగా బాగుండాలి సార్. నాకో మాట ఇస్తావా? మీకోసం నా ప్రాణం ఇస్తాను సార్. ఇంకొక మాట మాట్లాడకుండా తిన్నగా బయలుదేరి మీ ఇంటికి చేరుకోండి. బయలుదేరండి. బాబు ప్రవీణ్, ఇలారా. ఎందుకు? ఇది చూడు, ఏంటి? చాక్లెట్. స్కూల్లో ఏం జరిగిందో చెప్పు. మధ్యాహ్నం పిల్లల్ని పీటీ పీరియడ్కి వదిలారు. నేను అక్కడ టీచర్తో మాట్లాడుతూ ఉన్నాను. ప్రవీణ్ పక్కనే ఆడుకుంటున్నాడు. 2 నిమిషాల తర్వాత చూస్తే ప్రవీణ్ కనపడలేదు. స్కూల్ చుట్టుపక్కలంతా వెతికినా ప్రవీణ్ కనపడలేదు. ప్రవీణ్ని జాగ్రత్తగా చూసుకోకుండా వేరే మేడంతో నీకేంటే మాటలు? You idiot! I will kill that idiot. I will kill that bloody... దయానంద్, తొందరపడకండి, తొందరపడకండి. మీ పిల్లవాడిని కిడ్నాప్ చేసింది ఎవరు? వాడెవడు? ఎవరిని చంపడానికి వెళ్తున్నారు?
కిడ్నాపర్ని కనిపెట్టి మీ బాబుని రక్షించడం అన్నది మా పోలీస్ డిపార్ట్మెంట్ కర్తవ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్. ఇంతవరకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు చాలా సాయం చేసింది. ఇక ఏ సాయం అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్. మై బ్లడీ ఫుడ్. దయానంద్. ఏం చేసింది మీ పోలీస్ డిపార్ట్మెంట్? నా భార్య పిల్లలకి ప్రొటెక్షన్ కావాలని చెప్పలేదా మీకు? పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న మిమ్మల్ని వాళ్ళు ఒక ఆట ఆడిస్తున్నారు, కానీ మీరు వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు కదా? ఏమైంది సార్? ఏమైంది మీ పరపతి? మా కుక్క చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు మీరేం చేశారో చెప్పండి. టెల్ మీ ది ఆన్సర్. నో, దయానంద్. డోంట్ వాంట్. మీ సహాయం నాకు అక్కర్లేదు. పశ్చాత్తాపం నాకే అక్కర్లేదు. ఐ సే గెట్ అవుట్, గెట్ అవుట్. దయానంద్, ఈ పరిస్థితిలో ఎవరైనా మీలాగే మాట్లాడతారు. మీ అబ్బాయికి రక్షణ కల్పించే విషయంలో మేం ఫెయిల్ అయ్యింది నిజం, కానీ మీరు మా మీద నమ్మకం ఉంచండి. మీ పిల్లవాడికి ఎటువంటి హాని జరగకుండా విడిపించి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆంజనేయులు సార్. వీళ్ళని పంపించే. పదండమ్మా, పదండి బాబు, పదండి. మీరు ఇంకా ఎక్కడే కూర్చున్నారంటే మీరు పదండి. ప్రవీణ్, ప్రవీణ్. సరే, బాధపడకు. ఎలా బాధపడకుండా ఉండగలనండి? ఇప్పుడెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అన్నం తిన్నాడో లేదో. ఏమండి, వాడు నా చేత్తో తినిపిస్తే గానీ తినడండి. నా ప్రవీణ్ ఎతకండి. నా ప్రవీణ్ నాకు కావాలి, నాకు కావాలి. హలో హలో పార్టీ, యూ సన్ ఆఫ్ ద బిచ్. ఎలా ఉంది నీ ఇంటి వాతావరణం? మా బాబు ఎక్కడ? నీ కొడుకంటే అంత ప్రేమ పార్టీ? నా ప్రవీణ్ కి ఏదైనా జరిగిందంటే మాత్రం నేను ప్రాణాలతో వదిలిపెట్టం బాస్టర్డ్. ఏయ్ పార్టీ, ఎందుకలా అరుస్తావు? నేను చెప్పేది విను. నీ బెదిరింపులకంతా భయపడేవాడిని కాను నేను. షట్ అప్. ఏమండి, ఎవరండి మాట? చూశావా? నువ్వు ఊరుకో సరోజ. చూశావా? నీ భార్య నా మాట వింటుంది. పాపం, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. బ్లడీ ఫుల్. ఏమైందండి? ఇడియట్. నా ప్రవీణ్ ఎక్కడ? ఏయ్ ఏయ్, ఎందుకలా ఆవేశపడతావు? నువ్వు విద్యావంతుడివి, తెలివైన వాడివి. నువ్వు అనవసరంగా బుర్రచించుకునే అవసరం లేదు. ఒంటికి పాపాత్ముడా. చూడు, ఏమీ జరక్కముందే నా మాట విను. వింటున్నావా? ఏమండి, అతనితో నేను నీ మాట్లాడతాను. భార్య నా బిడ్డ గోల ఎక్కడున్నాడు? పెట్టకుండా ఉండాలంటే నా మాట విను. రై, ముందు మా ప్రవీణ్ ఎక్కడున్నాడు చెప్పు. చూడు, ఏయ్ ఛీ, ఇడియట్, డోంట్ ప్లే విత్ మీ. ఏమండి, నాకు ఇవ్వండి. నౌ లిజన్. నువ్వు వెళ్ళి నీ తలుపులు తీసి చూడు. బయట ఓ ప్యాడ్ కనిపిస్తుంది. కమాన్, గో. ఏమంటున్నాడండి? హలో, నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పండి. నా సరే. బిడ్డ. నువ్వు అనవసరంగా ఫోన్లో వాళ్ళతో మాట్లాడు. హలో, తీసుకున్నావా పార్టీ? వెరీ గుడ్. ముందు నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. నీ బిడ్డ ప్రాణాలు నీకు కావాలి కదా? ప్యాకెట్ చిక్కిందా? తీసాను. దాన్ని ఓపెన్ చేసి చూడు. వాట్? దాన్ని ఓపెన్ చేయమని చెప్పాను కదా. కమాన్, ఓపెన్ చేసావు కదా? ఓపెన్ చేసావా? ఆ, అందులో ఏముంది? అందులో చిన్న బాటిల్ ఉంది. ఆ బాటిల్ ఇంకో చిన్నదేదో ఉంది. అందులో ఏముంది? ఏదో ఒక పౌడర్. యు ఫూల్. పౌడర్ కాదు, సైనైడ్. మై గాడ్, సైనిడా? సైనైడ్? దీనేం చేయాలో చెప్పు. నువ్వు ఒకరిని కాపాడేవే, బ్రతకకుండా చావకుండా పడున్నాడే, వాడి మీద సైనైడ్ ఉపయోగించాలి. యు బ్లడీ ఫూల్. Shut up. ఆ పార్టీని నిరంతరంగా పైకి పంపించడానికి నేను వేసుకున్న ప్లాన్ ఇది. రే, నువ్వు మనుషుడువా రాక్షసుడువా? వాడేం చెప్తున్నాడు? ఏ పార్టీ, ముందు నువ్వు ఒక పని చేయాలి, చేసి తీరాలి. ఈ రోజే, ఇప్పుడే, లేదంటే జరిగేది ఊహించుకో. హలో 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 హలో. వాడేం చెప్పాడు? వాడేం చెప్పాడండి? చెప్పండి. నేను ఆ రోజు రోడ్డు మీద కాపాడి హాస్పిటల్లో చేర్పించిన వ్యక్తి ఉన్నాడే, అతన్ని ఈ సైనైడ్తో చంపేయమంటున్నాడు. ఇంజెక్షన్ చేయండి, ఇంజెక్షన్ చేయండి.
మనకి మన ప్రవీణ్ దొరుకుతాడు. నాకు ప్రవీణ్ కావాలి. ప్రవీణ్కి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండనండి. నాకు ప్రవీణ్ కావాలి. ప్రవీణ్ కావాలి. అలాగంటే నువ్వు నన్ను హత్య చేయమని చెప్తున్నావు కదా? ఏమండి? ప్రవీణ్, నాకు ప్రవీణ్ కావాలి. ప్రవీణ్. హలో మిస్టర్ దయానంద్, ఏంటి ఇలా వచ్చారు? మనసు సరిగా లేదు, ఏదో టెన్షన్ కూడాను. నేను అర్థం చేసుకోగలను. పేషెంట్ స్పృహలోకి ఇంకా రాలేదు. నేను నన్ను చూడొచ్చా సార్? యాక్చువల్లీ ఎవరిని అలౌ చెయ్యం, బట్ నాతో రండి. వీరు పేషెంట్ని చూడాలంటే లోపలికి పంపించు. అలాగే సార్. అన్నయ్య, మీరేనా మా ఆయన్ని కాపాడి హాస్పిటల్లో చేర్పించింది? ఈ మంగళసూత్రం శాశ్వతంగా ఉండాలని ఆశీర్వదించండి. దేవుడు నీ రూపంలో వచ్చి మా వాడికి ప్రాణం ఇచ్చాడు బాబు. స్నేహం బంధుత్వం కూడా లేని మా బిడ్డ మీద నీకెంత మమకారం బాబు. ఇలాంటి సమయంలో నా కొడుకు క్షేమాన్ని చూడడానికి వచ్చావా? దేవుడు నిన్ను చల్లగా చూడాలి.
మిస్టర్ దయానంద్, మీ మంచితనాన్ని త్యాగాన్ని మెచ్చుకోవడానికి నాకసలు మాటలే చాలడం లేదు. ఇటువంటి సందర్భంలో ఎంతటి గొప్పవాడైనా హంతకుడు చెప్పినట్టే అతని ప్రాణాలు తీసే తీరతాడు. మీరు నిజంగా చాలా గ్రేట్. నేనేమి గ్రేట్ కాదు సార్. నాకు ఎలాంటి పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు. నేను దేనికి ఆశపడి అతను హాస్పిటల్ చేర్పించలేదు. నాకు కావాల్సింది నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు. ఆనందంగా ఉండి మా ఇల్లు శ్మశానంగా మారిపోయింది. నా భార్యను చూస్తుంటే నాకు పిచ్చికిపోతోంది. ఇదంతా నాకు అవసరమా? ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నించడమే పెద్ద అపరాధం అయిపోయింది. ఈ సమాజంలో ఇతరుల కోసం ఎవరు ఎందుకు పట్టించుకోరో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. సార్, నా బిడ్డను ఏ రాక్షసుడైతే తీసుకెళ్లాడో వాడి మీద తిరిగి బాణం వేస్తాను. నా తొడకైంటి నేనే చూపిస్తాను. టేక్ ఇట్ ఈజీ మిస్టర్ దయానంద్. చూడండి, మీ పిల్లాడి కోసం నేను ఒక్కడనే కాదు, మొత్తం డిపార్ట్మెంటే వెతుకుతోంది. మిస్టర్ దయానంద్, ఆ కార్డును ప్రింట్ చేసిన ప్రెస్ గురించి నేను తెలుసుకున్నాను. ఆ ప్రెస్ పేరు సత్య ప్రింటింగ్ ప్రెస్ అంట. ప్రోగ్రాం జరిగేది ముంబైలో. ప్రోగ్రాం జరిపేవారు ముంబై, హైదరాబాద్ కళాకారులు. అక్కడికి కర్ణాటక నుండి చాలా జనం వస్తారు. మీ కొడుకుని కిడ్నాప్ చేసిన ఆ హంతకుడికి ఆ ప్రోగ్రాంకి ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది. వాడు ముంబై వెళ్ళేటప్పుడు నీ కొడుకును కూడా తప్పకుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే సడన్ గా పోలీసులు ఎవరైనా వాడిని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే మీ కొడుకును అడ్డం పెట్టుకుని వాడు తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. రేపు నేను ఫస్ట్ ఫ్లైట్కి బాంబే వెళ్తాను. మీరు కూడా వచ్చేయండి. అలాగే. ఇప్పుడు ముఖ్య అతిథులు, నీతివంతులు, ధర్మాత్ములు, ఆంధ్రరత్న బిరుదాంకితులైన శ్రీ కరుణాకరం గారిని మన సంఘం గురించి, మన సంస్కృతి గురించి 4 మంచి మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ శుభ సందర్భం నాకు బాగా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఆంధ్రదేశ ప్రజల అభిమానం నన్ను ఎంతగానో పులకరిస్తూ ఉంటుంది. ఈ అభిమానం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నగరంలో మన తెలుగు సంఘం ఎంతోమంది ప్రముఖుల్ని గౌరవిస్తుంది, సన్మానిస్తుంది. సోమయాజుల వంటి సంఘకర్తలను మన జీవితంలో మర్చిపోకూడదు. ఆంధ్రదేశ పార్టీలో పెద్దవాళ్ళు కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనం అభిమానం చూపించాలి. తెలుగు సేవారత్న అంటే ఈ పార్టీకి తెలుగు సేవారత్నాన్ని బిరుదిచ్చి గౌరవిస్తున్నారు. దీనికి నేను తెలుగు సేవారత్న దయానంద్, ఏమైంది? వీడే నా కొడుకుని ఎత్తుకెళ్ళింది. వాట్ నాన్సెన్స్ యు టాకింగ్? ఏంటి మీరనేది? నా మాట నమ్మండి. వీడి గొంతులో గుర్తుంది. వీడు ఎవరితో మాట్లాడినా సరే పార్టీ అనే పదం యూజ్ చేస్తూనే ఉంటాడు. ఈ సందర్భంగా నన్ను పిలిచి గౌరవించినందుకు గాను ఇక్కడ విచ్చేసిన వారికి, మన తెలుగు సంకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. గుడ్ లక్. వాడే వీడు ఇన్స్పెక్టర్, వాడే వీడు. వదలండి సార్. దయానంద్, ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ దేశంలో ఉన్న సంపన్నుల్లో ఆయన ఒకరు. ఆయనకి ఆంధ్రరత్న అనే బిరుదు కూడా ఇచ్చారు. ఆయన పేరే కరుణాకర్రావు. వదలండి ఇన్స్పెక్టర్. దయానంద్, చూడు, మాటిమాటికి పార్టీ అన్నంత మాత్రాన అతన్ని అనుమానించడం సబబు కాదు. అయినా చట్ట ప్రకారం అతన్ని అరెస్టు చేయడం అంత సులభం కాదు దయానంద్, సులభం కాదు. మీ చట్టం, ఆధారాలు అంటూ చేతులు ముడుచుకుని కూర్చుంటే నా కొడుకు నాకు దక్కేటట్టుగా లేడు. మీకు మీ చట్టానికి పెద్ద నమస్కారం. నాకు కావాల్సింది నా కొడుకు ప్రవీణ్, అంతే. దయానంద్ చెప్పేది వినండి. కరుణాకరం గారు, 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 కరుణాకరం గారు. ఓయ్! You bloody! ఆంధ్ర సేవారత్నవరా నువ్వు? హత్యల మీద హత్యలు చేసే రాక్షసుడు నువ్వు. ఇక నువ్వు నా చేతులకి తప్పించుకోలేవు. చెప్పు, ఎక్కడ నా కొడుకు? ఎక్కడ నా కొడుకు? చెప్పరా, ఎక్కడ నా కొడుకు? చెప్పు, చెప్పు. ప్రవీణ్ ఎక్కడ? చెప్పరా, చెప్పు, చెప్పరా. చెప్పు. చెప్పు. ఆవేశపడకు దయానంద్, వదులు ఆయన్ని, వదులు. ఇన్స్పెక్టర్, వదలండి. వీడే హంతకుడు. నా కొడుకుని వీడే ఎత్తుకెళ్ళాడు. నన్ను వదలండి. వీడే హంతకుడు. నా మాట వినండి. వీడే హంతకుడు. వెరీ సారీ కరుణాకర్ గారు, ఆయన కొడుకు తప్పిపోయాడు, అందుకే అప్సెట్లో అలా చేశాడు. దయచేసి ఏమీ అనుకోకండి. క్షమించండి కరుణాకర్ గారు,
అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఏదో పొరపాటున అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఇన్విటేషన్ కార్డ్స్తో సహా అన్నీ పర్ఫెక్ట్గా చేశాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. ఆ పార్టీకి ఈ పార్టీకి ఏమిటి సంబంధం నాకేం అర్థం కావడం లేదు. పోన్లేండి, డోంట్ వరీ, నేను వస్తాను. డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తిని తీసుకొని వాడి తొడ మీద పొడిచేశానండి. సార్ మీకు ఫోన్ వచ్చింది సార్. వస్తున్నా. హలో, ఇన్స్పెక్టర్ నారాయణమూర్తి మాట్లాడుతున్నా. నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. ఎస్ సార్. చూడు నారాయణమూర్తి, హాస్పిటల్లో ఉన్న బాలకృష్ణ గారికి స్పృహ వచ్చింది. ఆయన చెప్పింది ఏమిటంటే ఆ హంతకుడు వేరే ఎవరో కాదట, ఆంధ్రరత్న బిరుదు పొందిన ఆ గోముఖ వ్యాఘ్రం కరుణాకర్ రావేనట. ఆంధ్రరత్న? ప్లీజ్ అరెస్ట్ హిమ్ ఇమిడియట్లీ. ఎస్ సార్. హ్యాండ్స్ అప్. పోనీ పోనీ. ఇన్స్పెక్టర్, వాడు నా కొడుకుని ట్రైన్లో ఎత్తుకెళ్తున్నాడు. మీరు ఇంకో ట్రైన్లో రండి, నేను కార్లో వస్తాను. ఎందుకు అరుస్తున్నావు? నోర్మయ్యరా.
మ్మ్. స్పీడ్గా పోనీ విజయ పోయి మీరా రెడ్ సిగ్నల్ సార్, వెళ్ళకూడదు సార్. నేనేం చేయాలి సార్? ఆగే చలో. సార్, You bastard!
మిస్టర్ దయానంద్, మిమ్మల్ని ఎలా అభినందించాలో తెలియడం లేదు. మీరు చేసిన సాహసం నిజంగా మెచ్చుకోదగ్గది. ఏం చేయగలను ఇన్స్పెక్టర్? ఒకరి ప్రాణాలు కాపాడదాం అనుకున్నాను, అది తిరిగి నా ప్రాణం మీదకి వస్తుంది అనుకోలేదు. పోలీసుల పార్టీ హ్మ్.